నడుపుస్తున్న డ్రైవర్ కొన్ని అద్దాలలో చూస్తూ ఉంటాడు. ఆ డ్రైవింగ్ సీట్ పైన ఇక్కడ ఒక అద్దం ఉంటుంది. అద్దంలో ఎవరు కనబడతారు అంటే వెనుక నుంచి వచ్చేవారు కనబడతారు. తన కుడి చేతి వైపు డోర్ అవతల ఒక అద్దం ఉంది. అందులో చూస్తే తన కుడివైపు నుంచి వస్తున్న వాళ్ళు కనబడతారు. అలాగనే ఎడం చేతి వైపు డోర్ అవతల మరొక అద్దం ఉంది. అందులో ఎడమ చేతి వైపు నుంచి వచ్చే వాళ్ళు కనబడతారు. కానీ ఆయన తను తాను అద్దాల్లో చూసుకోలేడు. వెనుక నుంచి వచ్చిన వారిని, ప్రక్కల నుంచి వచ్చిన వారిని చూస్తాడు. కానీ అదే డ్రైవర్ తన వాష్రూమ్లోనికి వెళ్ళి అందులో ఉన్న అద్దం ముందు తను నిలబడి దానికంటే ముందు తలుపేసుకుని తన అద్దం ముందు నిలబడినప్పుడు అద్దములో తను మాత్రమే కనబడతాడు. వేరొకరు వాష్రూమ్లో తనకు కనబడరు. అలాగనే దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యం వినడానికి ఆయన సముఖమునకు వచ్చినప్పుడు ప్రక్కన్న వారిని వాక్యపద్ధములో చూడకూడదు, వెనుకాల ఉన్న వారిని వాక్యపద్ధములో చూడకూడదు. రహస్యమైన స్థలములోనికి వచ్చినాము అన్నట్టుగా ఆ వాక్యపు అద్దంలో మనలను మనమే చూసుకోవడం అది చాలా ప్రయోజనకరం. ఆ దిశగా మనం అడుగులు వేయకపోతే ఇంత వ్యయప్రయాసాలకు వచ్చి జరిగించిన ఈ సభల ఫలం మనం ఏమీ పొందుకోని మనుషులంగా మిగిలిపోతాం. చాలా కార్యక్రమాలు సంఘం పక్షంగా చేస్తూ ఉంటాము. మరి ఈ సభలు కూడా అలాంటి కార్యక్రమాల్లో మరొక కార్యక్రమంగా మనకు మిగిలిపోతుందంతే. కానీ వాక్య సంబంధమైన ప్రయోజనం పొందకుండా మనం ఉండిపోవడం అది మనకు సబబు కాదు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రాత్రి ఈ వర్తమానమైన తర్వాత నేను రాజమండ్రికి వెళ్ళాలి. ఈ రాత్రి ఉదయాన్నే 8:15 నాకున్న ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి మరలా కర్ణాటకలో ఒక స్థలానికి వెళ్ళవలసి ఉంది. కనుక ఈ సమయం నేను విస్తరించి ఏదో ఎక్కువసేపు చెబుతానని కాదు, కానీ అలాగని త్వరగా మిమ్మల్ని విడిచిపెట్టేస్తానని కూడా కాదు. ఏమి చెప్పాలో అది చెప్పి నేను ముగించాలని ఆశిస్తా ఉన్నాను. నా ప్రసంగానికి పునాది క్వైర్ వాళ్ళు పాటలు వేశారు కదా. కానుకలు పెట్టే సమయంలో వారు పాడిన పాట నా ప్రసంగానికి ఒక పునాది అయ్యిందన్నట్టు. మళ్ళీ ఆ పాటలో మిమ్మల్ని కలుస్తాను. ఆ క్వైర్ వాళ్ళు ఎవరు కదిలి వెళ్ళకండి, మీ సంగతి ఏదో తేలాలి. ఇప్పుడు మంచిది, మంచి పాట పాడారు. మరోసారి మీ అందరికీ వందనాలు. నా ప్రయాణం కొరకు, మా పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. అన్న ప్రకాష్ గారు బయలుదేరి ఈ రాత్రి తను కూడా వెళుతూ ఉన్నారు. నేను కూడా వెళ్ళాలి. మరి ప్రేమతో మీరు కనపరిచిన ఆప్యాయతను బట్టి మీకు మరోసారి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నాను. ఇక కాలయాపన చేయలేము. 9:30 అవుతుంది. దేవుని వాక్యం చదువుకొని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఇలా ఉన్నాయి. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు దీవించునుగాక. ఆమేన్. మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. స్థానిక సంఘము, దాని అనుబంధ సంఘాలు ఆత్మలో దీవించబడాలి అని ఆశతో నీ సేవకుడు, సంఘ నాయకత్వం కలిసి ఏర్పాటు చేసిన ఈ మంచి కూడికల్లో నేనును నీ సేవకుడు అన్న ప్రకాష్ గారును,
ఆయా సమయాలలో మా ప్రియుల ముందు నిలిచి నీ వాక్యంతో వీరికి పరిచర్య చేస్తూ వచ్చాము. ప్రభువా, నీ వాక్యము సుత్తు వంటిది కాదా, అది బండలను బద్దలు చేయగలదు కదా అని మీరు అన్నారు. నా వాక్యము అగ్ని వంటిది కాదా అని చెప్పారు. మేము మనుషుల మాటలు వినడానికి ఈ స్థలానికి రాలేదు నాయనా, నీ మాటలు వినడానికి మేము చేరి వచ్చాం. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరే మాతో మాట్లాడుదరని మరోసారి మమ్మల్ని మేము నీ దయగల నీ కృపగల హస్తములకే అప్పగించుకుంటూ స్థానిక సంఘ కాపరిని బట్టి, సంఘ కార్యవర్గమును బట్టి, స్త్రీల సమాజమును బట్టి, యవ్వన బృందమును బట్టి, ఈ కుటుంబాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి మా మధ్య మీరు సంచరించాలని, మా స్థితిగతులను మీరు ఒప్పించాలి అని నీ కృపను కోరుతూ నీ సహాయాన్ని అర్థిస్తూ యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దెబ్బ ఎక్కడ తగిలిందో మందు అక్కడ వేయాలి. దెబ్బ ఎక్కడ తగిలిందో మందు అక్కడే వేయాలి. ఒకవేళ దెబ్బ ఒక దగ్గర తగిలింది, మందు మరో స్థలములో వేశాము అనుకోండి, మందు యొక్క ప్రయోజనము పొందలేము, అలాగే దెబ్బ కూడా తగ్గదు. కనుక మా శ్రీకాకుళం సామెత ఒకటి ఉంది, సుడివొక దగ్గర అయితే చొరకొక దగ్గర వేయకూడదట. అంటే దెబ్బొక దగ్గర తగిలినప్పుడు మందు మరో దగ్గర వేయకూడదట. నా ఉపోద్ఘాతంలో ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని చాలా వచనాలు అవి ఒకందుకు రాయబడ్డాయి, మనం మరొకందుకు వాటిని వాడేస్తూ ఉంటాం. ఆ కారణం చేత ఆ వాక్యాల యొక్క ప్రభావం మన జీవితంలో పడ్డం లేదు. ఆ వాక్యాలు ఎందుకొరకు రాయబడ్డాయో మనం అందుకొరకే వాటిని ఉపయోగిస్తే తప్పనిసరిగా ఆ వచనాల ప్రభావము, దాని శక్తి మన జీవితాల్లో మనం అనుభవించవచ్చు. సరే, ఇంతకీ ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే, ఈ రాత్రి మన ధ్యానం కొరకు చదివిన ఈ 3 వచనాలు, మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. లేని ఎడల నా తండ్రింట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును కొనిపోవదును అన్నాడు. ప్రియులారా, ఈ వచనాలు సహజంగా క్రైస్తవులు ఎక్కడ చదువుతారు అని అంటే జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఈ వచనాలు సహజంగా మనం ఎక్కడ చదువుతాము అంటే ఆ జ్ఞాపకార్థ కూడికి దగ్గర, లేదా సమాధి కార్యక్రమం దగ్గర, లేకపోతే ఒక సమాధి డొక్కులో ఒక మృతదేహాన్ని అక్కడ పెట్టి భూస్థాపన కార్యక్రమం జరిగించే ఆ కార్యక్రమం దగ్గర ఈ 3 వచనాలు చదువుతాం. ఎందుకంటే ఆ కార్యక్రమానికి 3 వచనాలు భలే బాగా సూట్ అవుతాయి. అందుకే అక్కడ ఈ వచనాలు చదువుతాం. కానీ నాకు ఎప్పటికీ ఒక విడ్డూరం, అది ఆశ్చర్యం ఏంటనంటే, ఒక పెళ్లి కొడుకు మాటలు ఇది సమాధి డొక్కు మాటలు ఎందుకు అయినాయో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి. ఇది పెళ్లి కొడుకు మాట్లాడే మాటలు, ఇవి సమాధి డొక్కు మాటలై నిలిచినాయి. ప్రియులారా, అక్కడికి సూట్ అయినాయి కాబట్టి ఆ వచనాలు వాడేస్తున్నాం. నేను ముందే చెప్పాను మీకు ఒక మాట, దెబ్బ ఎక్కడ తగిలిందో మందు అక్కడే వెయ్యాలి. బైబిల్లోని వచనాలు ఎందుకు రాయబడ్డాయో అందుకే వాటిని అర్థం చేసుకోవాలి. లేకపోతే దాని తీవ్రత, దాని సారం మనం మిస్ అవుతాము అని మీరు గమనించాలి. ఈ భాగమే కాదండి, బైబిల్ చాలా వచనాలు మనం అట్లనే వాడతాం. ఉదాహరణకి ఇలా చెప్తాను వినండి.
కాగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇగో సమస్తమును క్రొత్తవాయెను. ఎప్పుడు వచ్చిన మన జ్ఞాపకం వస్తుంది? న్యూ ఇయర్ వచ్చినప్పుడు, న్యూ ఇయర్ వచనం. కానీ పౌలు భక్తుడు ఆ వచనం నూతన సంవత్సరం వచనమని రాయిలా. ఆ వచనం ఎందుకు రాశాడంటే, కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నేను సేవ చేస్తుంటే నేనేదో దురుద్దేశంతో సేవ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు కదా. నేను ఈ సేవ చేయడానికి దేవుని ప్రేమ నన్ను ప్రేరేపిస్తుంది అని రాసి, తరువాత దేవుని శక్తి, ఏ శక్తి అయితే నన్ను నూతన సృష్టిగా చేసిందో ఆ శక్తి ప్రేరేపించగా నేను సేవ చేస్తున్నాను, నేను నూతన సృష్టి అయినాను అని ఆయన సేవకు ప్రేరణించేది నూతన సృష్టి అని చెప్పడానికి ఆ వచనం రాస్తే మనకు సూట్ అయింది కదా. హ్యాపీ న్యూ ఇయర్ రోజు చదివేసుకోవచ్చు అని ఈ వచనాన్ని చదువుకొని మనం సంబరపడి మిగిలిపోతున్నాం. అమ్మ వింటున్నారు కదూ? దెబ్బ ఒక దగ్గర తగిలితే మందు మరో దగ్గర వేస్తున్నాం. మందు ప్రయోజనము పోతుంది, దెబ్బ కూడా తగ్గకుండా మిగిలిపోతుంది. ఇప్పుడు మనం చదివిన ఈ 3 వచనాలు కూడా ఇవి సమాధి డొక్కు మాటలు కాదు, స్మారక కూడిక మాటలు కాదు, ఇది భూస్థాపన కార్యక్రమ వచనాలు అంతకంటే కాదు. ఈ మాటలు వినండి. సంస్కృతి సాంప్రదాయం నేపథ్యంలో దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే సరిగ్గా తెలుస్తుంది మనకు. నేను మీకు వివరణిస్తాను, వినండి. యోధ యవనస్తుడు ఎవరైనా పెండ్లీడికి వస్తే తల్లిదండ్రులు అబ్బాయిని పిలిచి, కుమారుడా నీకు పెండ్లీడు వచ్చింది, నీకు నచ్చిన అమ్మాయిని వెతుక్కో అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లగాడి మీద ప్రార్థన చేసి ఆయనను పంపిస్తారన్నమాట. ఆయన వెతుక్కుంటూ వెళ్తాడు. ఆయన వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వినండి ప్రియమైన స్నేహితులారా, తనకు నచ్చిన అమ్మాయి కనబడితే గోత్రం ఏదో తెలుసుకుంటాడు, వంశం ఏదో తెలుసుకుంటాడు, తండ్రి ఎవరో తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత నేరుగా ఆమె తండ్రి ఇంటి దగ్గరికి వచ్చి, మీ అమ్మాయిని చూశాను, మీ గోత్రం మీ వంశం మీరు తెలుసుకున్నాను, నా తండ్రి ఈ ఇల్లు ఇది, నా వంశం ఇది, నా గోత్రం ఇది, మీకు సమ్మతమైతే మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి అని అడుగుతాడు. అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఆ పాప దగ్గరికి వెళ్ళి, పాప ఫలానా గోత్రం, ఫలానా వంశం, ఫలానా తండ్రి యొక్క కుమారుడు వచ్చాడు, నిన్ను పెళ్లాడుతానంటున్నాడు, ఏమంటావు అని అడుగుతారు. అడిగినప్పుడు ఆమె తన సమ్మతిని తెలియజేసింది అనుకోండి. అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి, మాకు సమ్మతమే, మా అమ్మాయికి సమ్మతమే అని చెప్తారు. అప్పుడు తన అంగీలో దాచిపెట్టి ఉంచిన ఒక సంచి, దాంట్లో చాలా డబ్బు ఉంటుంది, దాని హెబ్రీ భాషలో మొహార్ అని అంటారు. ఆ మొహార్ సంచిని తీసి, ఇదిగోండి నేను మీకు కన్యాశుల్కం ఇస్తున్నాను, మీ అమ్మాయి కొరకు ఇగో ధనమిస్తున్నానని ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ కమ్యూనిటీలో ఉండేటువంటి అందరినీ పిలిచి ప్రియులారా ఒక విందు చేస్తారు. ఆ విందు జరుగుతున్న నేపథ్యం ఎలా ఉంటుంది అంటే, ఆ యవనస్తుని యవనస్తురాల్ని ఎదురుబెదురుగా కూర్చోబెట్టి సమాజమంతా చుట్టూ చేరి వారు ఉంటారు. అప్పుడు ఆ యవనస్తుడు తనకు అమ్మాయికి మధ్య ఉన్న ఆ పాత్రలో ఉన్న రొట్టెను తీసుకుని రొట్టెను విరిచి ప్రియులారా తనకు ఒక ముక్క తిని ఆమెకు మరో ముక్కనిస్తాడు. ఆమె ముక్క తీసుకుంది అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు నావాడుగా ఉండడానికి అంగీకరిస్తున్నాను, నేను నీదానగా ఉండడానికి అంగీకరిస్తున్నానని తీర్మానం చేయటం. తర్వాత ద్రాక్షారసంలో, ఆ గిన్నెలో ఉన్న ద్రాక్షారసంలో ఎవడి చెయ్యి పెట్టి దాన్ని తీసుకొని తను త్రాగుతాడు. సగం గ్లాసు మళ్ళీ ఆ పాపకి ఇస్తాడు. ఆ పాప కూడా నీతో నా జీవితాన్ని పంచుకోవడానికి నేను సమ్మతిస్తున్నాను అని చెప్పి ఆమె తన అంగీకారాన్ని వ్యక్తపరుస్తుంది. ఈయన రొట్టె తిన్నాడు, ఆమె రొట్టె తినింది. ఈయన ద్రాక్షారసం త్రాగాడు, ఆ పిల్ల కూడా ద్రాక్షారసం తాగింది. ఈ పని ఎప్పుడైతే జరిగిపోయిందో ఆ సమాజంలో ఉన్న పెద్ద మనిషి ప్రియులారా ఆయన వచ్చి వీరిద్దరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనని బెట్రోతల్ బెనడిక్షన్ అంటారు, ప్రధాన ఆశీర్వాదం అని అంటారు.
ఆ పెద్ద ఆయన ప్రార్థన చేసి ఆశీర్వదించగానే ఈ పిల్లాడు భర్త అయినాడు, ఈ పాపేమో భార్య అయిపోయింది. వాళ్ళు శారీరకంగా ఏకం కారు గాని వారి భార్యాభర్తలుగానే పరిగణించబడతారు. ఈ కార్యక్రమం అవ్వగానే అబ్బాయి లేచి నిలబడి ఇలా అంటాడు. ఆ అమ్మాయి ఇంటి వారందరితో మాట్లాడుతూ ఇలా చెప్తాడు. ఏమని చెబుతాడంటే, మీ హృదయములు కలవరపడనీయకండి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును. నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వస్తాను, ఈమెను తీసుకుని పోతానని చెప్తాడు. ఇక్కడ ఉన్నారా లేదా? ఎవరి మాటలు ఇవి? సమాధి డొక్కు మాటలా, స్మారక కూడిక మాటలా, లేకపోతే శ్మశానపు మాటలా? అని పెళ్లి కొడుకు సంతోషంతో చెప్పే మాటలు మన వాళ్ళు ఎందుకో సుడొక దగ్గరైతే చొరకొక దగ్గరేసే రకం కదా. మనం వాక్యం ఒక అందుకు రాయబడుతుంది, మనం ఒక అందుకు వాడేసుకో. సూట్ అయ్యింది కదండి మాకు. వినండి వినండి, మళ్ళీ ఇంకో మాట చెప్పనా? వినండి ఈ మాట. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము అన్నాడు. ఈ వచనం ఎవరికి వాడతామో తెలుసా? యేసు ప్రభుని నమ్మని వారికి, ఎవరి సంఘం వెలుపులున్న వారికి ఈ వచనం మీద పాటలు ప్రసంగాలు తెగ చేసేస్తాం. అమ్మ వింటున్నారా? మా జిల్లాలోనే పుట్టిందిలేండి ఒక పాట. హృదయమనడు తలుపు నద్ద యేసు నాదుండు, సదియడుగుచు తట్టుచుండే సకలా విధములను. ఇక్కడ ఉన్నారా లేదా? ఈ పాట ఎవరికి పాడినా మనం? లోపలున్నోళ్ళుగా బయట ఉన్నోళ్ళకంటే లేదు, బయట ఉన్న వాడికే. తెరువు నీ హృదయ ద్వారంబు నేడి ప్రభు యేసునందే రక్షణ కలదని ఆ వచనాన్ని ఆధారం చేసుకుని ఈ పాట కూడా పాడాం. ఎవరికి పాడాం ఈ పాట? లోపల వాళ్ళకా బయట ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళకే పాడాం. ఆ వచనం మీద ప్రసంగాలు రక్షణ లేని వాళ్ళకి, ఆ వచనం మీద పాటలు రక్షణ లేని వాళ్ళకి. కానీ పరిశుద్ధాత్ముడు ఎంత కుమిలిపోతాడు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ వచనం ఆయన రాయించింది సంఘానికి. హే లవోదీక సంఘమా, మీరు నన్ను బయట పెట్టి మీరు లోపల మీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు, నాకు అవకాశం ఇవ్వండి, లోపలికి రానియండి, నేను మీ జీవితంలోకి రానివ్వండి అని ఆయన తలుపు బయట ఉండి ఆయన తడుతుంటే సంఘమేమో తలుపేసుకుని లోపల కార్యక్రమాలు చేసుకుంటే ఆయన సంఘం యొక్క తలుపులు తీయమంటే మనమేమో అన్యులారా, మారు మనసు లేనులారా, రక్షణ పొందనులారా, మీ హృదయమనే తలుపు తెరవండ్రా అని ఆ వచనాన్ని ఆధారంగా చేసుకుని పాట పాడాము, ప్రసంగము చేశాం. ఇదంతా ఎందుకు చెప్పానంటే, అమ్మ వింటున్నారు, దెబ్బ ఒక దగ్గర తగిలింది, మందు ఒక దగ్గర వేస్తున్నాం. బైబిల్లో చాలా వచనాలకు క్రైస్తవులం మనం అన్యాయమే చేస్తున్నామేమనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఒకందుకు రాయించాడు, మనం మరొకందుకు ఆ వచనాలు తీసుకుని వాడేసుకుంటున్నాం, సూట్ అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు యోహాను సువార్త 14:1-3 వచనాలు స్మారక కూడిక దగ్గర, భూస్థాపన దగ్గర సూట్ అయినాయి కాబట్టి వాడేసుకుంటున్నాం. కానీ అవి పెళ్లి కొడుకు మాటలు. ఈ మాటలు శిష్యులు వింటున్నప్పుడు ఇదేంటి మన ప్రభు పెళ్లి కొడుకులాగా మాట్లాడుతున్నాడు? అవును, ఆయన పెళ్లి కుమారుడే. ఆ తండ్రి తన వధువు కొరకు ఈ లోకానికి పంపిస్తే తన వధువును వెతుక్కుంటూ తిరిగినాడు ఆయన. లూకాసు వార్త 19:10 అదే కదా. ఏమని రాస్తుంది అక్కడ? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చెను. అమ్మ వింటున్నారా? సరే, వచ్చిన వాడికి అందవికారంగా ఉన్న నేను దొరికాను, అందవికారంగా ఉన్న నీవు దొరికావు. మనల్ని ఆయన పెళ్లి చేసుకుందామని ఇష్టపడి మన కొరకు చెల్లించవలసిన మొహార్ ఆయన చెల్లించబడేశాడు. 1 పేతురు 1:18-19 వచనాల్లో ఉంటుంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి అని రాసి ఉంది. అమ్మా వింటున్నారు కదూ? మొహారు చెల్లించేశాడు.
మనతో ప్రధాన భోజనం కూడా చేశాడు. ఇదిగో ఇదే నా శరీరం, దీనిని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇది నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, దీన్ని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మనతో ప్రధానం కూడా చేసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానని చెప్పినప్పుడు చెప్పే మాటలవి, నేను మళ్ళీ వస్తాను, నాతో ఉండడానికి తీసుకుని పోతాను అన్నాడు. ప్రియులారా, ఈ మాటల యొక్క నేపథ్యం సందర్భం బాగా గమనిస్తే చూడండి, ఆరంభంలో ఏమి రాస్తుంది అంటే మీ హృదయములను కలవరపడనీయకండి అన్నాడు. ఈ మాట ఎవరితో చెప్తాము? భయపడవద్దు అనే మాట ఎవరితో చెప్తాం? భయపడలతో చెప్తాము. మీ హృదయం కలవరపడనీయొద్దు అంటాడేం ప్రభువు? అంటే ఏదో హృదయం కలవరం లోనికి వెళ్ళిందన్నమాట. నేను సందర్భంలోనే చూపిస్తాను చూడండి. ఈ 12 మంది ఈ అపోస్తలుల హృదయాలు అవి ఎలాగ కలవరానికి లోనయ్యాయో నేను మీకు చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో చెప్పుచున్నాను అన్నాడు. మీలో ఒకడు అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. మీలో ఒకడు ద్రోహి, వాడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. శిష్యులో కలవరం వచ్చేసింది. నేనా 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 అని ప్రశ్నించుకుంటున్నారు. నేనండి, ఈ కలవరం ఇంకా తీరనే లేదండి. మళ్ళీ మరో మాట అన్నాడు ఆయన. చదువుతాను చూడండి, 33వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను అన్నాడు. అదేంటి? దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, నన్ను వెంబడించండి, మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే ఈయన గారిని నమ్ముకున్నాము. ఈయన ఏదో రాజ్యం తెస్తాడు, దానికి ఆయన రాజు అవుతాడు, ఆయన రాజు అయితే మన మంత్రులు కాకపోతామని ఈ 3.5 సంవత్సరాలు ఇతను వెంబడిస్తే ఏమంటున్నాడు ఇప్పుడు ఈయన? నేను వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు, నేను వెళ్ళే దగ్గర రాలేరు అంటాడే. మన ఆశలన్నీ అలాగా కూల్చేస్తున్నాడు. ఇదొక కలవరం. మీలో ఒకడు ద్రోహి అన్నందుకు కలవరం. నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడ వెళ్తాను మీకు తెలియదు అని చెప్పిన మాట మరో కలవరం. ఈ 2 కలవరాలు చాలవన్నట్టు ప్రభు నోట నుంచి మరో మాట వచ్చింది. చూపిస్తాను చూడండి. అదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో చదువుతాను చూడండి ప్రియులారా, 38వ వచనం. యేసు, నా కొరకు ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక మునుపు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. పేతురే కొంచెం ధైర్యవంతుడు, పేతురే కొంచెం గట్టి విశ్వాసి, పేతురే కొంచెం బాగా మాట్లాడగలిగిన వాడు. అలాంటి పేతురన్నే యేసు ఎవరో నాకు తెలియదని ముమ్మారు పొంకే ఒక రోజు వస్తుందంటే మా బోటోలు గతేమవుతుంది అని మరొక కలవరం వాళ్ళ జీవితంలో చోటు చేసుకుంటుంది. మీలో ఒకడు ద్రోహి అన్నందుకు కలవరం. అమ్మా, ఆలకిస్తున్నారా? నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు అన్న మాట కలవరం. పేతురు, నన్ను ఎరగనని ముమ్మారు పొంకేస్తావు అనే మాట కలవరం. ఈ కలవరాలతో వాళ్ళ గుండె పట్టేస్తే ఈ బైబిల్ దేవుడు ఎట్లాంటి వాడో తెలుసా? తన ప్రజలు బాధపడితే బాధపడతాడు, మనం కలవరపడితే మనతో కలిసి కలవరపడతాడు, మన కన్నీరు కారుస్తే మనతో పాటు కన్నీరు కారుస్తాడు. అందుకే బైబిల్లో ఈ మాట ఉంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం మీ కొరకే చదువుతాను చూడండి మిత్రులారా, ఈ మంచి మాట. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను అని చదువుతాం. బాధపడే వారితో బాధపడతాడు. మార్తా మరియలు ఏడుస్తుంటే వారితో కలిసి ఏడ్చాడు. ఇప్పుడు శిష్యుల హృదయాలు కలవరపడుతుంటే వారితో కలిసి కలవరపడి వారి కలవరాలే కడతీర్చడానికి ఒక పెళ్లి కొడుకు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాడు. నా తండ్రి నా వధువు కొరకు నన్ను పంపించగా నేను వచ్చాను, వెతుక్కున్నాను, వారి కొరకు మొహారు చెల్లించడానికి నా మనసులోనే దృఢ నిశ్చయం చేసుకున్నాను, నేను మొహారు ఇచ్చేస్తాను, ఇగో మీతో నాకు కలిసి నిబంధన భోజనం కూడా నేను జరిగించేశాను. 13వ అధ్యాయంలో
ఇగో నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను, మీరే కలవరపడకండి. నా తండ్రి యందు మీరు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరిచి వెళుతున్నాను. నేను స్థలము సిద్ధపరిచి వచ్చిన తర్వాత మీ ఎల్లప్పుడూ మీరు నాతో ఉండినట్లుగా నేను మిమ్మను తీసుకొని పోదును. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇప్పుడు వినండి, మన కొయిర్ వాళ్ళు ఏం పాడారు పాట? అమ్మ ఉందా పాట? ప్రింట్ అయి ఉందా? ఒకసారి ఇవ్వండి కాగితం. ఏంటమ్మా ఏం పాడినారు ఈ పాట? సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడమా ఓ లోకమా. సంగమా నువ్వు వధువుగా ఉండడానికి సిద్ధపడు. ఓ లోకమా శ్రమను తెచ్చుకోవడానికి నువ్వు సిద్ధపడు. ఆయన వస్తున్నాడు వరుడుగా, ఈ వధువును తీసుకుని వెళ్ళిపోతాడు. మిగిలిపోయిన వారికి 7 ఏండ్ల శ్రమలు, తరువాత 1000 ఏండ్ల పాలన అదిరిపోయేలా పాడారండి మన కొయిర్ వాళ్ళ పాట. అయితే వినండి ప్రియులారా, ఇప్పుడు నా పాయింట్ ఏంటనంటే, అమ్మ బాగా వినండి, ఈ రాత్రి నా ప్రసంగం ఏంటనంటే, నిన్న దేవుని కొరకు ఫలించుట, అది నిన్న విన్నారు. ఈ రోజు నా ప్రసంగం దేవుని దగ్గరకు ఎత్తబడుట, అది చెప్పి వెళ్ళిపోతాను మీ దగ్గర నుంచి. దేవుని దగ్గరకు ఎత్తబడుట, మరి ఎత్తబడ్డానికి మనం సిద్ధమేనా? మన కొయిర్ వాళ్ళు పాడారు ఈ పాట. దాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని మంచి మాటలు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. యేసయ్య అన్నాడు, నేను వచ్చాను, మిమ్మల్ని వెతికాను, మీకు రక్తం కార్చాను, మీతో ప్రదానం చేసుకున్నాను, మీకు నాకు నిబంధన బంధం ఉంది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ వస్తాను, ఎల్లప్పుడూ మీరు నాతో ఉండేలాగా నేను మిమ్మల్ని తీసుకుని పోదును అన్నాడు. కనుక ఈ రోజున క్రైస్తవ సంఘం, అది లూథరనా, అది బ్యాప్టిస్టా, అది మెథడిస్టా, అది సిఎస్ఐనా, అది హెబ్రోన్ అసెంబ్లీనా, అది ఎల్ఈఎఫ్, అది బ్రదరనా, లేదా జీడిఎం, అది ఏదన్నా కానివ్వండి, లేదా పెంతెకోస్తా, ఏదైనా కానివ్వండి, మనందరి యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన వస్తున్నాడు, మనం ఆయన దగ్గర కొనిపోబడతాము అనే నిరీక్షణతో బ్రతుకుతున్నాం మనం. మన పాటలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఎందుకో మీరేమనుకోకపోతే చెప్తాను, ఈరోజు మనం పాడుతున్న పాటలు ఆయన వస్తాడనే ఉన్నాయి. కానీ మనం జీవిస్తున్న జీవితం, మనం కట్టుకున్న ఇల్లులు, మనం దాచుకున్న డబ్బులు నిజంగా ఆయన వస్తాడు అన్నట్టుగానే ఉన్నాయా? ఉత్తొత్తిదే. మన కట్టుకున్న ఇల్లులు, మన దాచుకున్న డబ్బులు, మన జీవిస్తున్న జీవిత విధానం ఆయన త్వరగా వస్తాడు, మనం ఎత్తబడతాము అన్నట్టుగానే ఉన్నాయా? లేదు 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 ప్రియులారా, పాడమంటే పాడతాం. ఇలాంటి ఆర్గనైజ్డ్ మెయిన్లైన్ చర్చిలో పాడతారు, రాజాది రాజా రావే. ఇది మన పాట కాదులేండి, ఇది వేరు వాళ్ళ పాట. మన పాట ఏంటో తెలుసా? చెప్తాను వినండి ప్రియుల స్నేహితులారా. రాజాది రాజా రా వస్తుందిలేండి, పాడద్దు. సరే, మనమేమి ఈ పాట పాడితేమి? ఏమండి హెబ్రోన్లో బ్రదర్ను లాగారేంటి? ఏమండి వీళ్ళే పాడే తెలుసా? గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేవేల దూతల పరిశుద్ధులతో వేగము రానుండే అని మనోళ్ళు కూడా పాడారు. అమ్మా వింటున్నారా? మెయిన్లైన్ చర్చోలేమో ఏం పాడినారో తెలుసా? చెప్పండి ఏంటరా, ఏ పాట అది? అప్పుడే మర్చిపోయారా? మన ఆంధ్రకృష్ణ కీర్తనలో ఉన్న పాట కదా చెప్పేది. ఏమ్మా? రాజాది రాజా రావే, రాజులకు రాజువై రాజే, రాజ్యమేసు రాజ్యమేల రావే మనం పాడే. వాళ్ళేమో గగనం చీల్చుకుని పాడారు. ఏ పెతుకొస్తలు తక్కువ తిన్నారా? వాళ్ళు కూడా పాడుతున్నారు ఈ పాట. ఏమని పాడుతున్నారు తెలుసా? యేసు రాజుగా వచ్చుచున్నాడు. కొంచెం ఊపుంటారుగా పెతుకొస్తలకి. భూలోకమంతా తెలుసుకుంటారు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. వాళ్ళ దగ్గర కూడా ఉంది ఆయన వస్తాడనే పాట, మన దగ్గర కూడా ఉంది ఆయన వస్తాడనే పాట. హెబ్రోనోల దగ్గర ఉంది, బ్రదరోల దగ్గర ఉంది వస్తాడనే పాట. అందరూ ఆయన వస్తాడనే పాడుతున్నాము, ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాము. కానీ ఎందుకో మనం సరిగా సిద్ధపడలేదేమో అనిపిస్తుంది. సరే, ఎక్కువసేపు లోపలికి వెళ్ళాలి కనుక సంగతి చెప్తాను వినండి. ఒకసారి హైదరాబాద్ హెబ్రోన్ అసెంబ్లీలో అంత్యకాల సంభవాలు అనే టాపిక్ మీద 5 రోజులు చెప్పమన్నారు. రోజుకు 2 విషయాలు చెప్పున అంత్యకాల సంభవాలని 10 విషయాలు మాట్లాడడానికి నేను పురమాయించబడ్డాను. సరే, ఇక వాక్యం చెప్పడం మొదలైంది.
ఏమండి, యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు సంఘం సిద్ధపడ్డం, సంఘం ఎత్తబడ్డం, ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాను. ఒక తమ్ముడు వచ్చినాడు నా ముందుకి, అన్నా ఏం చెప్పినావన్నా యేసే రాకడ గురించి, సంఘం ఎలా సిద్ధపడాలో భలే చెప్పినావన్నా, నాకు భలే అర్థమైపోయిందన్నా, నువ్వు బోర్డు మీద రాసిన నోట్స్ అంతా, నువ్వు వేసిన డయాగ్రామ్స్ అని భలే గీసేసుకున్నానన్నని నోట్స్ చూపించాడు. చాలా సంతోషం తమ్ముడు, మీరు అలా వినడం భలే సంతోషంగా ఉంది అన్నాను. అన్న తర్వాత వెంటనే అన్నాడు, అన్నా మాది శ్రీకాకుళమే అన్నాడు. ప్రాంతీయ పిచ్చి మా శ్రీకాకుళం వాళ్ళకు ఒక గొప్ప విశేషం ఉంటది. మీరు కాశ్మీర్కి రండి అక్కడ ఉంటాం, మీరు కన్యాకుమారికి రండి అక్కడ ఉంటాం, మీరు ముంబైకి రండి అక్కడ ఉంటాం, మీరు కలకత్తాకి రండి ఉంటాం అక్కడ. తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఎటు వెళ్ళినా మా శ్రీకాకుళం కూడా ఎవడో ఉంటాడు. ఎందుకంటే కరువు వలన పనులు లేక ఎవరి దేశమంతా చెదిరిపోయారు శ్రీకాకుళం వాళ్ళు. సరే, ఇప్పుడు మా హైదరాబాద్ లో ఆ హెబ్రోన్ అసెంబ్లీలో మా శ్రీకాకుళం వాడు ఉన్నట్ట, మాది శ్రీకాకుళమే అన్నాడు. మంచి తమ్ముడా, ఏ ఊరు మీద అంటే వాళ్ళ ఊరి పేరు చెప్పినాడు. మంచిది, అసెంబ్లీలో ఎంతకాలం నుంచి ఉన్నావు అంటే నేను ఒక 7 సంవత్సరాల నుంచి ఇదే అసెంబ్లీకి వస్తానన్నా అన్నాడు. చాలా మంచిది, దేవుల్లో ఎదుగు, బాగా నేర్చుకో అన్నాను. వాడు అమాయకంగా అన్నాడు, అన్నా ప్రతి సంవత్సరం మన సంఘంలో ఇక్కడ జరిగే హోలీ కాన్వకేషన్ పరిశుద్ధ సమాజ కూడికలకి స్పీకర్ గా నువ్వే రావాలన్నా అన్నాడు. నేను చెప్పిన ప్రసంగం వీడికి ఎంత ఎక్కిందో లేదో చూద్దామని నేను ఒక చిన్న మాట ఇట్లా అన్నాను. సరే తమ్ముడు, పరిశుద్ధ సమాజ కూడికలకి ఎప్పుడూ స్పీకర్ గా నేనే రావాలా అంటే, అవునన్నా నువ్వు రావాల్సిందే, నువ్వు రావాలన్నా, ఇలా చెప్పిన వాళ్ళు లేరన్నా అన్నాడు. అంటే నేను అన్నాను, మళ్ళీ పరిశుద్ధ సమాజ కూడికలు ఎందుకు తమ్ముడు, ఆయన వస్తున్నాడు, మనం వెళ్ళిపోతాం కదా అన్నా నేను. వాడు అమాయకంగా అంటాడు, ఎల్లోడు వెళ్తాడన్నా, నువ్వు రావాల్సిందే, సభలు జరగాల్సిందే అంటున్నాడు. మీకు అర్థమైందా? మీరు రావాల్సిందే, ఇక్కడ సభలు ఈడు వెళ్ళడట, నన్ను వెళ్ళనివ్వడట. చూడండి సావచ్చు. ఈరోజు క్రైస్తవులు యేసు త్వరగా వస్తున్నాడని పాడతారు, గగనం చీల్చుకొని వస్తున్నాడని పాడతారు, రాజాది రాజా రావని పాడతారు. కానీ ఇవన్నీ పాటలకే పరిమితమే తప్ప వినండి, నిజముగా ఆయన వస్తున్నాడు, నేను ఎత్తబడాలి అని ఆ సిద్ధపాటు ఏమైనా సంఘానికి వచ్చిందా? సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపడుమా ఓ లోకమా, భలే పాడారు కదా. సరే, ఇప్పుడు సంఘముగా మనం ఎలా సిద్ధపడాలో చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఎత్తబడుట అనే అనుభవానికి బైబిల్ గ్రంథం, అమ్మ బాగా వినండి, బైబిల్ గ్రంథం కొన్ని ఉదాహరణలు ఇచ్చింది. మనం నమ్మలేమేమో అని బైబిల్ గ్రంథం కొన్ని మంచి ఉదాహరణలు ఇచ్చింది. నేను 4 ఉదాహరణలు చెప్తాను ప్రియులారా. ఎత్తబడ్డానికి ఉదాహరణ, ఇదే నా ప్రసంగం, ఎందుకంటే ఎక్కువ చెప్పను. ఎత్తబడ్డానికి 4 ఉదాహరణలు మీతో చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. రండి, మొదటి ఉదాహరణ ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు, చెప్పండమ్మా, ఏమాయను, లేకపోయెను అని రాసి ఉంది. దేవుడు హానోకుకు ఎత్తబడే అనుభవం ఇచ్చినాడు. ప్రియులారా, హానోకుకు ఈ ర్యాప్చర్ ఎక్స్పీరియన్స్ లేదా ఈ ఎత్తబడే అనుభవం హానోకు రావడానికి హానోకు జీవిత అనుభవాలేంటి? ఆ అనుభవాలే సంఘానికి రావాలి, ఈ అనుభవాలే నీ కుటుంబానికి రావాలి, ఈ అనుభవాలే నాకు మీకు మనందరికి వ్యక్తిగతంగా రావాలి. లేకపోతే ఎత్తబడతామని పాడుకుంటూ మిగిలిపోయే ఒక ప్రమాదం ఉంది. అమ్మా వింటున్నారు కదూ? ఏమిటి హానోకు జీవిత విశేషాలు? చాలా సంగతులు చెప్పగలుగుదును గాని అన్నీ వివరించలేను గనక ప్రియులారా, ఒక 2 లేదా 3 అన్నా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాతో రండి, మంచి విషయాలు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం చూడండి. 6వ వచనం ఇలా రాసి ఉంది, 5వ వచనం క్షమించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను, అదే ఎత్తబడెను. అతడు ఎత్తబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనన్న సాక్ష్యము పొందెను, కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనక అతడు కనబడలేదు అని రాసి ఉంది. అమ్మ వింటున్నారా? ఈ వచనంలో హానోకుకున్న తొలి అనుభవం ఏంటంటే, అతను ఎత్తబడ్డానికి, అతను కొనుపోబడ్డానికి ఆయన దగ్గర ఉన్న అనుభవం అతను దేవునికి ఇష్టడు, అంతే.
అతను దేవునికి ఇష్టడు. వినండి, ఇలా మీతో చెప్తాను, మన దగ్గర ఏముంటే దేవునికి ఇష్టలం అవుతాము, మన దగ్గర ఏమి లేకపోతే దేవునికి ఇష్టం కాలేము. ఇది కొంచెం మనకి తెలియాలి. ఇది తెలియాలంటే ఒక భాగం చూడాల్సిందే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం నేను మీ కొరకు చదువుతాను, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం నేను చదువుతున్నాను, 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యములో సంహరించబడిరి. అమ్మ వింటున్నారా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి, అందుకే అరణ్యములో వారు సంహరించబడిరి. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఎవరి గురించి రాసినాడు పౌలు ఈ మాట అంటే ఇశ్రాయేలీల గురించి రాశాడు. వారు అరణ్యములో సంహరించబడ్డానికి గల కారణం వారు దేవునికి ఇష్టలుగా లేరు. ఎందుకు వారు దేవునికి ఇష్టలుగా లేరంటే వారి లోపల ఉండవలసిన విశ్వాసం వారికి సరిగా దేవుని పైన లేదు. అది విషయం. అందుకే హెబ్రీ 11:6 ఇలా రాశాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట చెప్పండి అసాధ్యం, అసాధ్యం. ఇలా మీతో ఒక మాట చెప్పనివ్వండి. ఈ రోజున హానోకు ఎత్తబడ్డానికి గల కారణం అతను దేవునికి ఇష్టడు. అతను దేవునికి ఇష్టడు అవ్వడానికి గల కారణం అతని లోపల ఉన్న విశ్వాసం. ఇలా మిమ్మల్ని అడగనివ్వండి ప్రియులారా, ఈ రోజు మన విశ్వాసులమే అంటారా? ఆర్ యు ఏ బిలీవర్? నువ్వు విశ్వాసమేనా? వినండి 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 ప్రియమైన స్నేహితులారా, ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనము విశ్వాసులము అయిన మాట నిజమైతే ఇలా మీతో చెప్తాను, ఆలకించండి ప్రియులారా. విశ్వాసము అనే మాట నిజమైతే దాని వెనకాల విధేయత దానికదే వచ్చి తీరాలి. విశ్వాసమునకు చిట్టి చెల్లెలు విధేయత. అమ్మ వింటున్నారా? మన దేవునికి విధేయత మన కనపరచడం లేదంటే మన లోపల ఉన్న విశ్వాసం ఏమి విశ్వాసం అండి? అమ్మ వింటున్నారా? యేసు ప్రభువు శిష్యులను చూసి ఒక మాట ఇట్లన్నాడు. ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు చింతిస్తున్నారు అన్నాడు. అంటే చింతలేని విశ్వాసమే నికరమైన విశ్వాసము, చింతతో కలిసిన విశ్వాసము నకిలీ విశ్వాసము. వేదిక మీద ఉన్న మా దగ్గర నుంచి కింద ఉన్న వాళ్ళు అందరి వరకు చూస్తే ఏమి చింతలో చింతలు. ఏం తింటాం, ఏం త్రాగుతాం, ఏం ధరించుకుంటాం, భవిష్యత్తు ఏంటి, నా పిల్లలేంటి, ఒకటే హైరానా అండి. అన్ని చింతలే. మళ్ళీ మీ ఎవరండి? బిలీవర్స్ అంటారు. మరి బిలీవర్ అయితే మరి నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండాలిగా. మరి నువ్వు అంత నిశ్చింతగా కనబడడం లేదంటే నీ ముఖం చూస్తేనే కనబడుతుంది. పేడ ముఖం వేసుకొని కనబడుతున్నావు, పిడక ముఖం క్రైస్తవుడా. ఏది నిశ్చింతగా ఎక్కడుంది నీ ముఖం? ఊసురోమని దుమదుమలాడుతుంది, బొగ్గులు పోయిలాగా ముఖం. ఏమండి ఆ నిశ్చింతగా ఉండే అనుభవం ఎక్కడుందండి? ఏదో దిగులు, ఏదో కలవరం, రేపేమైపోతుందో, నా కూతురు ఏమైపోతుందో, నా కొడుకు ఏమైపోతాడో, ఏం తింటానో, ఏం త్రాగుతానో, ఏం బట్టలు వేసుకుంటానో అని చింతతో కలిసిపోయింది మన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ప్రభు మెచ్చలేదు. వింటున్నారా? అదే ప్రభు సముద్రం మీద ప్రయాణం చేస్తూ శిష్యులతో అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. అంటే భయముతో కలిసిన విశ్వాసం నకిలీ విశ్వాసము, భయమునకు వేరుగా ఉన్న విశ్వాసము నికరమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం చెబుదామా? భయం నుంచి విడుదల వచ్చిందా మన విశ్వాసానికి? ఇక్కడ ఉన్నారా లేదా అమ్మ? విడుదల వచ్చిందా? మళ్ళీ మీరు ఎవరండి? మేము బిలీవర్స్ అండి. ఏం బిలీవర్ వల్లకాడు? నీ దగ్గర చింత పోలేదు, నీ దగ్గర భయమో పోలేదు. పేతురును ఉద్దేశించే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. నేను చెప్పిన ఈ 3 విషయాలు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది ఒకటి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది ఒకటి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది ఒకటి. కనుక ప్రియులారా వినండి, దేవుడు ఇష్టలుగా చేసుకునేది నికరమైన విశ్వాసం గల వారిని, నకిలీ విశ్వాసుల్ని కాదు. చింతతో కలిసిన, భయముతో మిళితమైన, సందేహాలతో కలిసిపోయిన విశ్వాసాలతో జీవించి మేము విశ్వాసులమే అని అంటే నో 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 నో, నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి కాలేవు, నేను కాలేను అని లేఖనం మనకు బోధ చేస్తున్నది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది మొదటి మాట. హానోకు ఎత్తబడిపోవడానికి గల కారణం అతను దేవునికి ఇష్టడు, విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడు. మరి మనం సిద్ధపడతామా?
సిద్ధపడుమా ఓ సంగమా అని పాడిన మన యవనస్తులు మన ఛాలెంజ్ చేస్తున్నారు. సంగమగా మీరు ఎత్తబడ్డానికి సిద్ధపడితే ఏది మీ విశ్వాసం అని ఆ పాట ద్వారా ఈ పిల్లలు మన ముందు నిలబడి మనల్ని ఛాలెంజ్ చేశారు ఈ సాయంత్రం. అమ్మ వింటున్నారు కదూ? రండి, రెండో సంగతి చెప్తాను హానోకుని గూర్చి. వినండి, మళ్ళీ ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను, గనుకతడు లేకపోయేను అని రాసి ఉంది. ఈ వచనంలో రెండవ తలంపు ఏంటో తెలుసా? దేవునికి ఇష్టడు మాత్రమే కాదండి, ఆయన దేవునితో నడిచిన వాడు. చెప్పండి, ఎవరైనా 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచినాడట. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, ఒక వ్యక్తి నడవాలి అంటే అడుగుతాను, జవాబులు ఇవ్వండి. బతికున్నో నడుస్తాడా, చచ్చునో నడుస్తాడా? అంటే నడవాలంటే జీవం ఉండాలని కదా అర్థం. సరే, రెండవ మాట, జీవం ఉంది కానీ వినండి ప్రియులారా, వీడు నడవాలనంటే వీడికి బలం ఉంటే నడుస్తాడా, బలం లేకపోతే నడుస్తాడా? మాట్లాడండి, పర్వాలేదు. బలం ఉంటే నడుస్తాడు. సరే, నడవాలంటే బలం కూడా ఉండాలి. తర్వాత కాలు చేతులు కట్టేస్తే నడుస్తాడా, లేకపోతే స్వాతంత్రం ఉంటే నడుస్తాడా? చెప్పండి. స్వాతంత్రం ఉంటే నడుస్తాడు. అంటే ఒక వ్యక్తి నడవాలంటే అతనికి కావలసింది జీవం, అతనికి కావలసింది బలం, ఆయనకి కావలసింది స్వాతంత్రం. ఈ 3 లేకపోతే నడవలేడు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా అంతే. మన ఆధ్యాత్మికంగా దేవునితో నడవాలంటే మనకు జీవం కావాలి. 1 యోహాను పత్రిక 5:12 ఇలా రాసి ఉంది, దేవుని కుమారుడు అంగీకరించేవాడు జీవము గలవాడే, దేవుని కుమారుడు అంగీకరింపని వాడు జీవము లేనివాడే. యేసు దేవుని కుమారుడు అంగీకరించాం గనక మన జీవము గలవారమే. ఇది నమ్మడం చేత కావాలి. పౌలు భక్తుడు తిమోతితో రాస్తూ అంటాడు, 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు. దేవుని కృపచేత బలమందాలి. దేవునితో నడవాలంటే జీవం ఆయన ఇస్తున్నాడు. దేవునితో నడవాలంటే బలం ఆయన ఇస్తున్నాడు. 3వ మాట చెప్తాను వినండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు ఈ స్వాతంత్రమును అనుగ్రహించి మన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కావున మన దాస్యం కింద చిక్కుకోకండి అన్నాడు. అమ్మ వింటున్నారా? ఇదేమిటిది అంటే స్వాతంత్రం యేసయ్యే ఇచ్చినాడు. జీవం ఇచ్చింది ఆయనే, చెప్పండి. బలం ఇచ్చింది ఆయనే, తర్వాత స్వాతంత్రం ఇచ్చింది ఆయనే. ఈ 3 ఇచ్చి మనం దేవునితో నడిచే వాళ్ళగా చేస్తే మనం నడవకపోతే ఎట్లా చెప్పండి? నీకు జీవం రాలేదా? చచ్చి ఉంటివా? నీకు బలం లేదా? నువ్వు రోగగ్రస్తుడు అయితివా? నీకు స్వాతంత్రం లేదా? ఏవో కట్లు కట్టేసుకుని బతుకుతున్నావా? ఏమో మరి దేవునితో నడవలేకపోతున్నారు కొంతమంది ఈ రోజుల్లో. కారణం జీవమన్నా లోపించుండాలి, లేదా బలమన్నా లోపించుండాలి, లేకపోతే ఏదైనా కట్లన్నా మనం కట్టేసుకుని ఉండాలి. ఈ రోజున వినండి ప్రియులారా, దేవునితో నడవకుండా మనలు కట్టుకున్న కట్లు అన్నీ కావు, పాడు కట్లు. వింటున్నారా లేదా? ఏ కట్లండి అని అంటారా? మోటుగా చెప్పేస్తాను, మొహమాటం లేకుండా కొలకట్లు కట్టుకోవడం లేదు. యేసు ప్రభు నమ్మినారు, మారు మనసు పొందినారు, ఒకే ఆత్మని కలిగి ఉన్నారు, ఒకే రక్త మాంసాల పాలిభాగస్తులం అంటున్నారు, ఒకే నిరీక్షణ ఉందంటారు, ఒకే సంఘం అంటారు. గాని అమ్మో, వీళ్ళ దగ్గర ఉంటాయండి భయంకరమైన కొలకట్లు. మీరేమనకపోతే చెప్పేస్తాను, మా శ్రీకాకుళంలో ఇంకా ఈ మాయిదార్ రోగం రాలేదు, కానీ విజయనగరం జిల్లాలో కూడా ఉండదు. వైజాగ్లో కొంచెం అంటుంది. అక్కడ నుంచి నెల్లూరుకి వెళ్లే వరకు అమ్మో, ఈ మాయిదార్ రోగం ఎంత గట్టిగా ఉంటుందో. రెడ్డిల పెంతుకోసు సంఘం, చౌదరీల పెంతుకోసు సంఘం, వింటున్నారా? వెలమోలు బ్యాప్టిస్టు సంఘం. హరి వినండి ప్రియులారా, సైతాను వలన ఈ దేశంలో స్థాపించబడిన కుల వ్యవస్థను ఛేదరించుకోవాలి మనం, కానీ దాన్నే పెంచి పోషిస్తున్నారంటే మన వాళ్ళు. ప్రభువులకు వచ్చా కూడా వదలరే. వినండి ప్రియులారా, ఇది ఏదో మీ బీసీలమో ఓసీలమో అనుకునే వాళ్ళు ఇది వదలలేదు అనుకుంటే ఏదో వాళ్ళ కులజాడ్యం అనుకుందాం. ఏమంటే షెడ్యూల్ క్యాస్ట్ లో ఉండే వాళ్ళు కూడా ఈ కులజాడ్యం వదలలేదండి. వీళ్ళు కూడా
మొహమాటం లేకుండా ముఖం మీద చెప్తానన్నాను. వింటున్నారా? నేను ఒకసారి నెల్లూరు జిల్లాకు వాక్యం చెప్పడానికి వెళ్ళా. అదేమో సన్ రైజ్ వర్షిప్ అంటే ఈస్టర్ రోజున తెల్లవారుజామున జరిగే ఆరాధన. అది నన్ను ప్రభువులో నడిపించినాను. అక్కడ గాడ్ సర్వెంట్ ఉన్నాడు. తమ్ముడు మీరు వచ్చి వాక్యం చెప్పాలంటే నేను వెళ్ళాను. వెళ్ళేసరికి వింటున్నారా లేదా, ఏమంటే 4 గంటలు అయిపోయింది తెల్లవారుజాము. వాళ్ళు 3:30కే మొదలు పెట్టారు, పాటలు నడుస్తున్నాయి. తమ్ముడు కొంచెం ఫ్రెష్ అయిపోయి స్టేజ్ మీదకి వచ్చేయండి అన్నాడు ఆయన. సరే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని తిన్నగా స్టేజ్ మీదకి వచ్చున్నాను. పాస్టర్ గారితో పాటు మరికొన్ని కుర్చీలు ఉన్నాయి స్టేజ్ మీద. నేను ఒక పెద్ద ఆయన పక్కన సీట్ ఉంచారు, ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన అతని మూతి నా చెవిటి దగ్గర పెట్టి, బాబు సైకిలా రిక్షానా అన్నాడు. ఈడెవడరా సైకిల్ రిక్షాడు? శ్రీకాకుళం నుంచి సైకిల్ మీద వస్తానా నెల్లూరుకి? రిక్షా మీద వస్తానా శ్రీకాకుళం నుంచి? అంకుల్ నేను బస్సులో వచ్చాను అంకుల్, నేను ప్రైవేట్ బస్సులో వచ్చాను అంకుల్ అన్నాను. ఎట్లా చూసినాడు. చూసి కొద్దిసేపు ఆగి మళ్ళీ మూతి నా చెవి దగ్గర పెట్టి అంటాడు, బాబు ఈనాడా వార్త అన్నాడు. ఈడెవడ దిమాగ్ ఖరాబ్ అయింది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు దిక్కుమాల ముసలోడు అనిపించింది నాకు. అంకుల్ ఇక పేపరే చదవలేదు అంకుల్ అన్నాను నేను. మళ్ళీ ఒలిమంటట్టుంది ఆయనకి. కొద్దిసేపు ఆగాకంటాడు, బాబు డాక్టరా లాయరా అన్నాడు. నేను ప్రీచర్ అంకుల్ అన్నాను. డాక్టర్ని కాదు లాయర్ని కాదు, నేను ప్రీచర్ అంకుల్ అన్నాను నేను. అనగానే ఒలిమండిందేమో ఏమండి దిగలిపోయి ఆ ముందు కూర్చున్నాడు స్టేజ్ మీద నుంచి. సరే నాకు వాక్యం ఇచ్చారు, పునరుత్థానం మీద ప్రసంగం చేశాను. బ్రేక్ఫాస్ట్ గా పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళేసరికి అన్న నా పక్కన కూర్చుని కిందకి వెళ్ళిపోయినాడు కదా, ఎవరా ముసలాయినా పెద్ద అయినా అన్నాను. ఆయన మా చర్చ్ చైర్మన్ తమ్ముడు అన్నాడు. ఆయనకి ఏమైనా స్క్రూ లూజా అన్నాను నేను. అదేంటి తమ్ముడు అలాగనేసావు అన్నాడు. లేకపోతే ఏంటన్నా, మూతేమో చెవి దగ్గర పెట్టి 3 ప్రశ్నలు అడిగినాడు. ఏ ప్రశ్న సరైన ప్రశ్న కాదన్నా. నేను ఏం జవాబు ఇచ్చానో ఆయన ఒళ్ళుమంటే దిగలిపోయాడు అన్నా. ఏం ప్రశ్న అడిగినాడు తమ్ముడు అన్నాడు ఆసక్తితో. ఏం లేదన్నా, ముందు అడిగినాడు సైకిలా రిక్షా అన్నాడన్నా. నువ్వే చెప్పావు తమ్ముడు అన్నాడు. నేను బస్సులో వచ్చాను అంకుల్ అన్నాడు. ఈయన పగలబడి నవ్వుతున్నాడు. ఏంటన్నా నవ్వుతున్నారంటే తర్వాత ఏమడిగినాడు అన్నాడు. ఈనాడా వార్త అన్నాడన్నా. నువ్వేం చెప్పినావన్నాను. నేను పేపర్ చదవలేదు అంకుల్ అన్నాను. మళ్ళీ నవ్వుతున్నాడు. తర్వాత ఏమడిగినాడు అన్నాడు. నీవేమో ఏమంటే డాక్టరా లాయరా అన్నాడు. నేనేమో ప్రీచర్ అన్నాను. పగలబడినవి. తమ్ముడు మీ శ్రీకాకుళంలో ఈ దరిద్రం లేదు కానీ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఈ నెల్లూరు వరకు దరిద్రం ఒకటి ఏడ్చింది తమ్ముడు. ఏమిటన్నా దరిద్రం అంటే, సైకిల్ రిక్షా అన్నాడు కదా, అంటే ఏమడిగాడో తెలుసా? నువ్వు 2 అక్షరాలు కొలపోడువా 3 అక్షరాలు కొలపోడువా? సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి, రిక్షాకి 3 చక్రాలు ఉంటాయి. అంటే ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలియదా తమ్ముడా నీకు? నువ్వు మాలోడువా మాదిగోడువా అని అడిగాడు తమ్ముడు నీకు అన్నాడు. ఓ దిక్కుమాల సంత, దీనికి అంత వేదాంతం ఒకటి ఏడిసి అలావని, దీనికి పెద్ద వేదాంతం ఒకట. వినండి, మళ్ళీ నాకు కొంచెం అర్థమైపోయింది ఇప్పుడు. ముందు తర్వాత ఏమని ఈనాడా వార్త అన్నాడు. అంటే 3 అక్షరాలు ఈనాడోడువా లేకపోతే 2 అక్షరాల వార్తోడు అని అడిగినాడు అన్నమాట. చెప్పులు లేనట్టు క్రైస్తవుల్ని, సిగ్గుమాలినోళ్ళు సంఘాలు తగలబడ్డారు, ఇట్లా తయారయ్యారు. వింటున్నారా మీరు? తర్వాత ఏమన్నాడు? డాక్టరా లాయర్ అన్నాడు. లాయర్ అంటే నల్లకోటేస్తాడట, డాక్టర్ అంటే తెల్లకోటేస్తాడట. మాది కులస్తులేమో తెల్లగుంటారట, మాల కులస్తులు కొంచెం నల్లగుంటారట. నువ్వు మాలోడువా మాదిగోడువా అని అడిగాడు తమ్ముడు అన్నాడు. నాకు నిజంగానే కోపం ఎక్కింది. సరే, ఆదివారం ఆరాధన, సోమవారం రిట్రీట్ పెట్టినారు. రిట్రీట్ లో మార్నింగ్ నేను ఒక మెసేజ్ ఇవ్వాలి. ఆ మార్నింగ్ మెసేజ్ లో ఒక పెద్ద ఆయన అన్నమాట ఇలా చెప్పాను. కులము నేను విసర్జించిన మలము ఈ క్రైస్తవులు ఎందుకో 4తో నాకుతున్నారని పెద్ద ఆయన అన్నాడు అని గట్టిగా చెప్పేశాను. అసలే నాకు కొత్తలాడిపోతుంది లోపల. చెప్పకుండా ఎట్లా పోతాను నేను శ్రీకాకుళానికి? కులము నేను విసర్జించిన మలము వీళ్ళు ఈ క్రైస్తవులు ఎందుకో 4తో నాకుంటున్నారని ఒక పెద్ద ఆయన అన్నాడు. కంచె అయిలే దాని గురించి ఇలా మాట్లాడాడని చెప్పేసి, సరే ఏమంటే మాకు లంచ్ బ్రేక్ వచ్చింది, తర్వాత మళ్ళీ మీటింగ్ ఉంటుంది. వింటున్నారా లేదా? లంచ్ బ్రేక్ లో ప్లేట్లో నేను భోజనం తింటున్నాను. ఈ ముసలోడు నా దగ్గరకు వస్తాడేమో సంగతి తేల్చుదామని నాకుంది. నిజంగానే ప్లేట్ పెట్టుకొని దగ్గరకు వచ్చి నవ్వుతా, స్వామిబాబు చాలా మంచి వాక్యం చెప్పేవయ్యా, చాలా మంచి ప్రసంగం చేసినావన్నాడు. పొగుడుతున్నాడు. ఎట్రా బాబు చచ్చిపోవాడు నన్ను చూసి అని నా లోపల నేను అనుకుంటే అంటాడు,
చాలా బాగా చెప్పినావు, కానీ ఒక విషయం నీకు తెలియాలి, నువ్వు విన్నన్నా చెప్పు, మా ఈనాడు సర్క్యులేషన్ ఎక్కువ అన్నాడు. నువ్వు విన్నన్నా చెప్పు, మా ఈనాడు సర్క్యులేషన్ ఎక్కువ ఎక్కడ అన్నాడు. అనగా ఇంకో బ్రదరు ప్లేట్లో తింటూ తింటూ నవ్వుతూ నా వైపు చూస్తే, బ్రదర్ స్వామి గారు కొంచెం ఆయన చెప్పండి, వార్త పుంజుకుంటుందని అంటున్నాడు ఇట్లా ఎంగిల్ చేత్తో. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో తగలబడి వాళ్ళ సంఘ పెద్దలు చెప్పు చేసి తన్నారు ఒక పెద్దని. ఈ ఎనగాల తరానికి ఏమి నేర్పిస్తారు దిక్కుమాలిన పెద్దలు? ఇదా మీ నీతి? ఇదా క్రైస్తవ్యం? ఇదా ఆత్మీయత? ఇన్ని కట్లు కట్టుకొని మీరేం నడుస్తారు దేవునితో? గుండె మండిపోతుందండి. రాబోతున్న ఈ క్రైస్తవ నూతన తరానికి ఏం విలువలు మిగిల్చారు ఈ పెద్దలు, ఏమి ఆత్మీయత మిగిల్చారు ఈ పెద్దలు అన్న బాధేస్తుంది. నేను గట్టిగా చెప్పానని బాధపడకండి. ఇది క్రైస్తవ్యాన్ని మొక్కలు చేసేస్తుందండి. ఇది క్రైస్తవ్యాన్ని మొక్కలు చేసేస్తుంది దరిద్రపు కట్లు. గట్టిగా చెబితే ఇంత గట్టిగా రుస్తాడా అంటారు. వినండి ప్రియులారా, వీళ్ళందరూ నా దృష్టిలో కనబడుతున్నారు. ఈ తరానికి ఏమైనా ఒక అర్థవంతమైన క్రైస్తవ్యం, నిజాయితీ గల క్రైస్తవ్యం, నికరమైన క్రైస్తవ్యం ఈ యూత్ కొరకు ఏమైనా మిగులుస్తామా, లేకపోతే పాడు క్రైస్తవ్యం వీళ్ళు ఒడిలో పోస్తామా? ఆలోచించండి ఒక్కసారి. హానోకు ఎత్తబడ్డాడు, కారణం నడవవలసినట్టుగా దేవునితో నడిచాడు. దేవుని స్తోత్రం చెబుదామా? దేవునికి ఇష్టడు మొదటి మాట, దేవునితో నడిచిన వాడు రెండో మాట. సిద్ధపడుమా ఓ సంఘమని పాడినప్పుడు మనము దేవునితో నడవకపోతే, మనం దేవునికి ఇష్టం అవ్వకపోతే, సంఘముగా కుటుంబాలుగా మనం ఎలా ఎత్తబడతామో చెప్పండి. ఇది నిజంగా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవలసిన ఒక గంభీరమైన రాత్రి ఈ రాత్రి మనకు. రెండో సంగతి, మూడో సంగతి చెప్తాను రండి. హానోకుని గురించి ఒక మాట. యోధా పత్రిక చదువుతాను చూడండి, 14వ వచనం. యోధా పత్రిక 14-15 వచనాలు చూడండి ఏమి రాసిందో. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటి గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు వేవేల తన పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని రాసి ఉంది. ఈ వచనంలో హానోకు ఏం చేసిన వాడో తెలుసా? దేవుని వాక్యమును ప్రకటించిన వాడు. అరే భక్తిహీనులారా, రిపెంట్, మారు మనసు పొందండిరా. ప్రభు రాబోతున్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. మీ భక్తిహీనమైన క్రియలను గూర్చి, మీ భక్తిహీనమైన మాటలను గూర్చి ఆయన తీర్పు తీరుస్తాడు. రిపెంట్, మారు మనసు పొందండి అని దేవునితో నడుస్తూనే మనుషులకు దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ పనిచేస్తున్నాడు. అందుకే హానోకు వినండి, దేవునికి ఇష్టడు, దేవునితో నడిచిన వాడు, దేవుని వాక్యం ప్రకటించిన వాడు. ప్రభు వస్తే ఎత్తిపని తీసుకుని పోయాడు. ఈరోజు ప్రభు ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాడు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి. ఈరోజు సంఘం దేవునికి ఇష్టంగా తయారు కాకపోతే, సంఘం దేవునికి ప్రియులారా దేవునితో నడవకపోతే, సంఘం దేవుని వాక్యం ప్రకటించకపోతే మనం ఎలా ఎత్తబడతాం చెప్పండి? చల్లాయిలు పాడారు, సిద్ధపడుమా ఓ సంఘమా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సిద్ధపడు, దేవునితో నడుస్తూ సిద్ధపడు. ప్రియులారా వినండి, దేవునికి ఇష్టలై మీరు సిద్ధపడండి. ఇది హానోకు జీవితం నుంచి ప్రభు మన ముందుకు తెస్తున్న గంభీరమైన 3 పాఠాలు. ఇంకెక్కువ వివరించలేను, మిగిలిన చాలా ఉంటాయి, మీరు ధ్యానం చేసుకోండి హానోకు జీవితాన్ని గురించి. రండి, రెండో ఉదాహరణ ఇస్తాను ఎత్తబడ్డానికి. మరొక ఉదాహరణ రాజులు 2వ గ్రంథం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం నేను చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు చెప్పండి ఏమాయను, ఆరోహణమాయెను. ఏమండి, హానోకు ఎత్తబడెను, ఏలియా ఆరోహణమాయెను. మనకి అదే అనుభవం ఉంది ముందులో.
ప్రభువు వచ్చే వరకు ఒకవేళ బతికుంటే మనం ఎత్తబడాలి, మన ఆరోహణం అవ్వాలి. ఒకవేళ ముందే మరణిస్తే సమాధుల్లోంచి తిరిగి పునరుత్థానం చెందాలి. మన ప్రభువు దగ్గర సంగమగా మనం ఎత్తబడవలసిన అవసరత ఉంది. రండి, ఏలియాను గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. ఏలియా ఎత్తబడ్డానికి, ఆయన ఆరోహణం అవ్వడానికి ఏమి కారణాలు? మొదటి కారణం వివరిస్తాను, వినండి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ఎట్లుంది? రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు దేవుడు. ప్రియులారా, ఏలియాకు దొరికిన తొలి అనుభవం కెరీతు అనుభవం. కెరీత్ అనగా అర్థం ఏంటో తెలుసా? ప్రత్యేకత అని అర్థం. మాట్లాడుద్దామా ఎవరు? కెరీత్ అనగా ప్రత్యేకత అని అర్థం. ఏలియా ప్రత్యేకించబడ్డాడు. కెరీతు బాగు దగ్గర ఉండి నిజంగా దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. మీకు తెలుసు కదా, అప్పటికి రాజు ఆహాబు, అప్పటికి రాణి యెజబెలు వాళ్ళు బయలుదేవతారాధన దేశమంతా నింపేశారు. దేశమంతా బయలుదేవత ఆరాధనతో నింపేశారు. దేవుని కొరకు శేషముగా, దేవుని కొరకు ఒక్కడుగా ఏలియా దేవుని కొరకు ఆయన ప్రత్యేకించబడ్డాడు. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, వినండి. ఈ రోజున మనము దేవుని దగ్గరకు సంఘముగా ఎత్తబడాలనంటే, సంఘం అంటేనే ప్రత్యేకించబడిందని అర్థం. ఎక్లీషియా అన్నారు. సంఘానికి గ్రీకు భాషలో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అనగా లోకములో నుంచి వేరు చేయబడింది అని అర్థం. మన వేరు చేయబడిన మనుషులం. అందుకని పేతురు తన ప్రసంగంలో ఇలాగన్నాడు. అపొస్తలుల కార్యాలు 2:40లో ఏమన్నాడు తెలుసా? మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య, వినండి, మూర్ఖులైన వక్ర జనమునకు వేరుగా ఉండి రక్షణ పొందండి అన్నాడు. వేరవ్వాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18-20 వచనాల్లో పేతురు ఏమంటాడో తెలుసా? మీరు వారి మధ్య నుంచి బయలువెడలి మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎట్లుండాలటమ్మా? గట్టిగా చెప్పండి, ఎట్లుండాలి? సంఘం అనగా ప్రత్యేకంగా ఉండాలి, లోకములో కలిసిపోకూడదు. యాకోబు 4:4లో యాకోబు అంటాడు, వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా? ఎవడు ఈ లోకమును స్నేహించునో వాడు దేవునికి శత్రువగును అన్నాడు. వింటున్నారా మీరు? 1 యోహాను పత్రిక 2:16లో యోహాను అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, చెప్పండమ్మా, ప్రేమించకండి అన్నాడు. స్నేహించకండి, ప్రేమించకండి. యాకోబు 1:27 అంటాడు, నిష్కలంకమైన నిజమైన భక్తి ఏంటనంటే లోకమాలిన్యాన్ని అంటించుకోకండి అన్నాడు. లోకమాలిన్యాన్ని అంటించుకోకండి అన్నాడు. రోమా 12:2లో పౌలన్ అంటాడు, మీరు లోక మర్యాదను అనుసరించకండి అన్నాడు. ఈ 4 మాటలు ఏ సంఘమైతే మర్చిపోతుందో, వినండి, గుర్తెరగదో అది లోకములోనే బతుకుతుంది. సంఘం లోకముతో స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు, లోకమాలిన్యం అంటించుకునరాదు, లోక మర్యాదను అనుసరించరాదు. ఈ రోజున సంఘం దేవుని కొరకు ప్రత్యేకించబడాలి. ఏలియా ప్రత్యేకించబడినట్టుగా సంఘం ప్రత్యేకించబడాలి. ఏలియా ఆరోహణమైనట్టుగా సంఘముగా మన ఆరోహణం అవుతాం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదామా? కనుక ప్రత్యేకంగా ఉండే అనుభవాలు నేర్చుకోవాలి. వినండి ప్రియులారా, లోకం ఏమైతే నమ్ముతున్నదో అది మన నమ్మకం కాకూడదు. ప్రత్యేకంగా ఉండాలి మన నమ్మకాలు. లోకములో ఏమి ఆచారాలు ఉంటాయో అది మన ఆచారాలు కాకూడదు. ప్రత్యేకంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. అమ్మ, వింటున్నారా? లోకములో ఏం ఫ్యాషన్ ఉంటాయో అది మన ఫ్యాషన్ కాకూడదు. ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఉండాలి. వింటున్నారా లేదా? లోకములో కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఈ లోకములో వారు ఏమి నమ్ముతారంటే, ఏదో శుభకార్యం అని చక్కగా స్నానపానాలు చేసి బట్టలు వేసుకొని, ఏమండి, ఇంటిలో నుంచి మొదటడుగు బయట పెట్టగానే పొరిగింటి ఆవిడ చిన్ అని తుమ్మింది, పోతారా? మాట్లాడరే, పోరు. ఒకవేళ వెళ్ళినా భయం వేస్తూ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే నేను ఇంట్లో అడుగు బయట పెట్టగానే తుమ్మింది, పిల్లి ఎదురొచ్చింది, చాకలాయిన మైలు బట్టలతో ఎదురొచ్చినాడు, పిలక పంతులు ఎదురొచ్చినాడు. మరి అడిగి దండం పెడతావుగా?
పిలక పంతులు ఎదురైతే రక్తం కావరేటంత దెబ్బ తగులుతాయంట ఆ రోజు. అది నమ్మకం లోకస్తులది. ఏమంటే బయలుబట్టలతో చాకలాయన ఎదురైతే కీడు జరుగుద్దట. ఎవరో ఆమె తుమ్మిందంటే అపజయమేనంట ఆ రోజు పని. అది లోకస్తుల నమ్మకం అండి. మన జయాపజయాలు, మన క్షేమము, మన ప్రమాదము అది ఎవరి తుమ్ములో ఆధారపడలేదు, మన దేవుని మీద అది ఆధారపడి ఉంది. అది మన నమ్మకం అవ్వాలి. మళ్ళీ తుమ్మిందండి, ఆగిపోయానండి, ఇక్కడ ఉన్నారా లేదా? పిల్లి ఎదురొచ్చిందండి, వెనకొడుగు వేసుకుని వచ్చేసానండి. మైలు బొట్టలతో చాకలోడు ఎదురొచ్చినాడండి, వెనక్కి వచ్చేసానండి. వింటున్నారా? ఏమి నమ్మకం అండి. నువ్వెక్కడున్నావంటే నువ్వు సంఘములో లేవు. సంఘం అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడింది. దీని నమ్మికలే వేరు. నువ్వు లోకస్తులు ఏమి నమ్ముతున్నారో అదే నమ్ముతుంటే నువ్వు ఏ ప్రత్యేకించబడినట్టు చెప్పండి. విన్నారా లేదా మీరు? లోకం నమ్మకాలు మన నమ్మకాలు చాలా ప్రత్యేకంగా ఉండాలి. లేకపోతే లోకానికి మనకి పెద్ద వ్యత్యాసమే లేదు. అలాగే లోకాచారాలకు మన ఆచారాలకు చాలా తేడాలు ఉండాలి. లోకాచారాలు ఎట్లుంటాయో తెలుసా? ఇల్లు కట్టుకుంటారు, మా బోటి సేవకులు పిలుస్తారు డెడికేషన్కి. మేము తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకుని వచ్చేసి పరిశుద్ధ 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 ప్రభుని పాట పాడేసి మంగళమే యేసునకు మనుజావ తారునకు అని ఒక పాట పాడేసి రెబ్బను కత్తిరించి ఒక్కొక్క గదిలో ప్రార్థన చేసుకుని వెళ్తుంటాం. నీ వంటగది దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ వంట వండేసి ఉంటావు. నువ్వు ఆల్రెడీ వంట అయిపోయింది అక్కడ. ఏం చేసినారమ్మా? ఇప్పుడే కదా ఆ గది రెబ్బను కత్తిరించి వచ్చావు ఒక గదిలో. ఏంటి అప్పుడే వంట అయిపోయింది? పాలు పొంగించాము అయ్యగారు. ఏం పొంగించారట? పాలు ఎందుకమ్మా పొంగించి నేలపాలు చేశారంటే, నేలపాలు చేయలేదండి, పరమాన్నం ఉండేయమండి. ఏదమ్మా మరి పరమాన్నం మాకు కూడా పెట్టరాదంటే, లేదండి 5 ముత్తైదువులు పెట్టాలండి. ఎందుకు పెట్టాలట? ఈ 5 ముత్తైదువులు కడుపులు చల్లగా చేస్తే ఈ విడిలో చల్లగా ఉంటుందట. మరి అయ్యగారు ఎందుకు, మేమెందుకు, వాక్యం ఎందుకు, ప్రార్థన ఎందుకు? 5 ముత్తైదువులకి పరమాన్నం పెట్టి కడుపు నింపరాదా? వింటున్నారా లేదా? మీకు తెలుసో తెలియదో 5 పరమాన్నం బాగా తిన్నాక అందులో ఒక ఆవిడికి నువ్వు మంచి ఇల్లు కట్టడం నచ్చి ఉండదు. ఆవిడ ఏమనుకుని పోద్దో తెలుసా? ఇలా చూసి, ఈ ముద్రష్టపదో ఎంత మంచి ఇల్లు కట్టి నీ ఇల్లు కోలా అని పోద్ది. శపించుకుంటూ పోద్ది నీ ఇంట్లో నుంచి. నీకు ఆశీర్వాదం వచ్చిందా, శాపవచనం వచ్చిందా నీ ఇంట్లో? మరి దేవుని సేవకుడు వచ్చాడు, వాళ్ళు పాలు పొంగిస్తారు. కానీ మా అయ్యగారు వాక్యమనే పాలు పొంగిస్తారు, ప్రార్థన చేస్తారు, నా ఇల్లు దేవునికి ప్రతిష్ఠిస్తారు, దేవుని ఆత్మ సంచారం మా ఇంట్లో ఉంటుంది, మా ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు, వాక్యంతో మాతో మాట్లాడతాడు, దేవుని సేవకులతో జరగాలి ఈ పనిని మానేసి లోకస్తులు ఇట్లా పాలు పొంగించుతారు. నువ్వు అట్లే పొంగి ఏం మారావు? వల్లకాడంటే శూన్యమని. అమ్మ వింటున్నారా? నమ్మకంలో ప్రత్యేకత లేకపోయి, ఆచారాల్లో కూడా ప్రత్యేకత లేకపోయి. వింటున్నారా లేదా? ఫ్యాషన్లో ఏమైనా ప్రత్యేకత ఉందా మనకి? నమ్రతతో ఎవడ తగుమాత్రపు అలంకరణతో జాగ్రత్తగా మర్యాదగా ఉండవాలి. మీరు బాగున్నారులేండి మీ ఊరోళ్ళు. ఇదే మా విశాఖపట్నంలో వాక్యం చెప్పాలే గాని మా ఎదురు కూర్చున్న ఆడపిల్లలు, మా ఇచ్చాపురంలో పెద్ద పెద్ద కోతులు ఉంటాయి. ఆ కోతులు వెనకాల 2 సీట్లు ఎర్రగా ఉంటాయి. ఈ ఆడపిల్లలకి ఏం మాయిదా రోగము గాని పెదాలు మా కోతులు వెనకాల పిర్రలాగా చేసుకుంటారు. పెదాలు మోటు మాట చెప్పానని అనుకోకండి ఇలాగా. అరే లోకస్తులు కావాలంటే ఫ్యాషను. దేవుని బిడ్డవి, దేవుని అందం, దేవుని సౌందర్యం నీ ముఖం మీద కనబడుతుంది. చాలదా? ఈ అందం చాలదని కృత్రిమమైన అందం తెచ్చుకోవడానికి మూతికేమో ఎరుపు రంగు, పప్పి కుక్కలాగా జుత్తు ముందు పీక్కుంటావా? పప్పి కుక్క. లోకములో మర్యాదలు వచ్చేసినాయి. ఏం ప్రత్యేకించబడ్డామో చెప్పండి. కొంతమంది వినండి వేదాంతాలు మాట్లాడు, అమ్మో మన క్రైస్తవ సంఘాల్లో ఇదొక జాతి, ఇదొక పెద్ద తెగ, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలుసా? ఈ ప్రసంగికులు ఎలాగ చెప్పుకుంటారంటే చెప్పుతో నోటి మీద కొడాలి. జీవితం మార్పుకి వీడు సహకరించడు. కానీ పాస్టర్ అంటే చెప్పుకుంటారండి. పాస్టర్లు అలాగే చెప్పుకుంటారు. మాకేంటి కడుపు మంట, మాకేమైనా ఒళ్ళు కొవ్వండి అరవడానికి? మారితే దేవునికి మహిమ వస్తుంది, వీళ్ళ కుటుంబాలు దీవించబడతాయని గొంతు చించుకొని చెప్తుంటే కొంతమంది ఎవడు దౌర్భాగ్యులు తయారవుతారు సంఘాల్లో. పాస్టర్లు అలాగే చెప్పుకుంటారులే, మన దారి మనదే అన్నట్టుగా బతుకుతారు. జాగ్రత్త.
మీ వెనక ఒక తరం వస్తుందని మర్చిపోకండి. రాబోతున్న తరానికి ఏదో మిగల్చాలని మర్చిపోకండి. మా పితరులు సరిగా బతకలేదు గనక మా జీవితాలు దౌర్భాగ్యమైనాయని మీ పిల్లలు మీ మీద నేరారోపణ చేసుకోకుండా బతకండి. మీ తరం వాళ్ళు ఎంత దీవించబడ్డారంటే మీ ముందున్న తాతలు తండ్రులు కన్నీరు కార్చారు, పేదరికంలో బతికారు, నిజగ్రహిష్టం జీవించారు, ఏడ్చారు, ప్రార్థన చేశారు. కానీ మీరు మీ పిల్లలకు ఆశీర్వాదం రావడానికి అలా బతకపోతే నీలాంటి ఉంటే ఎంత, ఊడితే ఎంత. అలాగే చెప్తారు కానండి, లోకంలో పుట్టాం కదండి, లోకంలో పెరుగుతున్నాం కదండి, లోకంలో బతకాలి కదండి, కానీ లోకంతో కాంప్రమైజ్ అయిపోవాలండి. చిన్న ఇలస్ట్రేషన్ ఇస్తాను మీకు, ఇవ్వండి, వినండి ప్రియులారా. దాన్ని కామన్ సెన్స్, సహజ బుద్ధి అంటారు. కామన్ సెన్స్ అది ఉంటే తెలిసిపోద్ది మీకు. సముద్రానికి వెళ్ళి తెచ్చినాం, నరసాపురంకి వెళ్ళి పెద్ద చేప, సముద్రం పొడ్డుకెళ్ళి తెచ్చినాం చేప. సిస్టర్ గారు బాగా వండి పెట్టండి అమ్మని ఇచ్చినాం. ఆ చేపను బాగా శుభ్రం చేసి, అమ్మ వింటున్నారా, ఉల్లిపాయలు పెట్టి, పచ్చిమిరపకాయలు పెట్టి, కారం పెట్టి, చింతపండు పులుసు వేసి బాగా చేస్తున్నది కూర. వాసనలే మళ్ళీ రుచి అనిపిస్తూ ఉన్నాయి. సరే వడ్డం చేసింది సిస్టర్ గారు, నోట్లో ఇలా పెట్టాం. పెట్టగానే ఫు అని ఉమ్మాల్సి వచ్చింది. ఎందుకనంటే ఈ ఉప్పు ఇలా కారం వేసింది, పచ్చిమిర్చి వేసింది, ఉల్లిపాయలు పెట్టింది, చింతపండు పులుసు వేసింది, మసాలా పెట్టింది, కానీ ఉప్పు వేయలేదు. ఏమమ్మా సిస్టర్, ఖరీదైన పండుగప్ప తెచ్చాం వండమని, నువ్వేంటి తల్లి ఎట్లా చేసినావు, నువ్వు ఉప్పు ఎందుకు వేయలేదంటే, అదేంటయ్య గారు ఉప్పు నీటిలోనే పుట్టింది కదా, ఇది ఉప్పు నీటిలోనే పెరిగింది కదా, ఇది ఉప్పు నీటిలోనే పట్టు తెచ్చారు కదా, అందుకే నేను ఉప్పు వేయకుండా వండానండి అంది. ఓసి పిచ్చక్క, అది ఉప్పు నీటిలో పుట్టినా, ఉప్పు నీటిలో పెరిగినా, ఉప్పు నీటిలోనే పట్టు తెచ్చినా, ఉప్పు లోపలికి తెచ్చుకోలేదే, అందుకే వండినప్పుడు ఏమయ్యాలి, నువ్వు ఉప్పేసి వండాలి. క్రైస్తవుడు అలా చేపలాగా బతకాలి. లోకములోనే పుట్టాం, లోకములోనే పెరిగాం, లోకములోనే సంఘంలో దొరికాం. కానీ లోకం మన లోపలికి రాకుండా ప్రత్యేకంగా జీవించకపోతే ఎట్లవుతుంది చెప్పండి ప్రియులారా. లోకముతో కలిసిపోయి లోకాచారాలు చేసుకుంటూ, లోక మర్యాదను అనుసరిస్తూ, లోక నమ్మికల్లో మన నమ్మికను పెట్టుకొని సాగితే మనం ఏలియా లాంటి వాళ్ళం ఎట్లమవుతాము? ప్రత్యేకించబడిన వారు ఎలా ఎత్తబడతారు? సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ లోకమా. ఏలియా గురించి మొదటి మాట. రెండో మాట చెప్తాను రండి. రెండో మాట ఏంటో తెలుసా? అదే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం ప్రియులారా, ఆ 4వ వచనంలో దేవుడు ఎలాగన్నాడు, ఆ వాగు నీరు నీవు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితిని అని అతని తెలియచేయగా రాసి ఉంది. అంటే వచనం ఏం చెప్తుందో తెలుసా? దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారికి దేవుని పోషణ సమృద్ధిగా ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఇశ్రాయేలు ప్రజలందరికీ 3.5 సంవత్సరాలుగా వర్షం లేదు, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి భోజనం లేదు. కానీ దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఏలియాకేమో తాగడానికి కేరీతి నీళ్లు ఉన్నాయి, తినడానికి కాకులు భోజనాన్ని తీసుకొచ్చి అందిస్తూ ఉన్నాయి. దేవుడు అద్భుతంగా ఏలియాని పోషించాడు. మా దగ్గర ఒక ఆయన సుదర్శనం ప్రభువుని నమ్మాడు. ఏమంటే హైందవ కుటుంబం నుంచి ప్రభువులోకి వచ్చాడు. భలే నిష్ఠ దేవుని కొరకు బతకాలంటే. ఆయన సోడాలు తయారు చేసుకుని దుకాణాలకు వేసుకుంటాడు. సోడాలంటే పైన పెక్కు ఉంటుందిగా, పెక్క సోడా అంటారు కదా, ఏమన్నా తయారు చేసి దుకాణాలకు వేసుకుంటాడు. సరే ఊరు వాళ్ళు వచ్చి, మేము ఆ దేవతకి ఏదో చేస్తున్నాము, మేము ఆ దేవత పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నాము, డబ్బులు చందా అన్నారు. సుదర్శనం అన్నాడు, మీరు రోడ్డు వేస్తానని చెప్పండి, నేను నా వంతు నేను డబ్బులు ఇస్తాను. పేదలకు ఏదైనా చేస్తానని చెప్పండి, నా వంతు నేను ఇస్తాను. నేను ఒకప్పుడు అన్ని చేసిన వాడినే ఇచ్చిన వాడినే గాని నేను యేసుప్రభు నమ్మినానండి, నేను ఇవ్వలేను, దయచేసి నన్ను మన్నించండి అన్నాడు. మన్నించండి అన్నారు. ఒప్పుకోలేదు ఊరోళ్ళంతా. పంచాయతీ పెట్టారు. ఏమండి పంచాయతీలు నిలదీశారు, ఇస్తావా లేకపోతే నీకు కొన్ని ఇబ్బందులు ఎదురొస్తాయి గ్రామంలో అన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా పర్వాలేదండి, నేను వాటికైతే ఇవ్వలేను, మరి దేనికైనా ఇస్తానన్నాడు. ఆఖరికి ఊర్లో డబ్బుకు వేయించి, ఏమంటే డప్పు కొట్టించి దండోర వేయించారు. మన గ్రామంలో ఉన్న ఏ దుకాణాలు కూడా సుదర్శన వేసిన ఏమంటే సోడా బుడ్డీలు వేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం చేసేదానికి వీడు సమ్మతించలేదు గనక.
బావి దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకోవడానికి వీల్లేదు, దండోరా వేశారు. ప్రియులారా వినండి, ఎక్కడో పొలంలోనికి వెళ్ళి ఏమండి కొండడు నీళ్లు తెచ్చుకుని ఇంటిలో పోసుకుంటున్నాడు, నీళ్ళు అవసరం కాబట్టి. కానీ సోడాలు తయారు చేస్తున్నాడు. ఏ దుకాణం వాళ్ళు కూడా వేసుకోవడం లేదు, ఆదాయం లేదు. పేదరికం వచ్చేస్తున్నది, ఇబ్బందులు వచ్చేస్తా ఉన్నాయి. ఆ పక్క గ్రామానికి ఈ సంఘటన తెలిసింది. వాళ్ళు కబురు పెట్టారు, ఏంటి సుదర్శనం, మీ సోడా బుడ్డీలు వేసుకోవడం లేదట కదా అంటే, అవునండి వేసుకోవడం మానేశారండి, నేను ఇలా ఇవ్వలేదని ఇలా చేశారు. ఆ ఊరోళ్ళకి ఈ ఊరోళ్ళకి ఏదో పార్టీ తగాదాలు ఉన్నాయి. వాళ్ళు అన్నారట, మీ ఊరోళ్ళు వేసుకోకపోతే ఏమొచ్చిందిలే సుదర్శనం, మా ఊర్లో అన్ని దుకాణాలకి చెప్తాం, నువ్వు ఎన్ని సోడాలు తయారు చేయగలవు రోజుకి, అన్ని సోడాలు తయారు చేసుకుని మా ఊరు దుకాణాలకు వేసుకో అని చెప్పారట. ఇప్పుడు సుదర్శనం ఎప్పటిలాగే సోడాలు తయారు చేసుకుని ఆ ఊరు సోడాలు పట్టుకెళ్ళి అమ్మేసుకుని ఆదాయం తెచ్చుకొని క్షేమంగా బతుకుతుంటే, ఒరే మనమేమో వీడికి పేదరికములో కరువులో ముచ్చుదామనుకున్నాము. కానీ వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడరా, ఆ ఊరు ఈడు కబురు పెట్టి ఈడు సోడాలు వాళ్ళు వేసుకుని డబ్బులు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తా ఉన్నారు. సుదర్శనం అంటాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారికి దేవుని పోషణ ఎప్పుడూ తక్కువ కాదు. లోకముతో రాజీ పడిపోయిన వాడికి అప్పటికి రోజులు బాగుంటాయి, బాగోడ్చేమో గాని భవిష్యత్తులో వాడికి అరిష్టమే సంభవిస్తుంది. కనుక సంగమా, ఏలియా ఆరోహణం అవ్వడానికి దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు. మొదటి మాట, దేవుని చేత పోషించబడిన వాడు. రెండో మాట, మూడో మాట చెప్తాను వినండి. మూడో మాట ఏంటంటే, దేవుని సన్నిధిని ప్రార్థించువాడు. దేవుని సన్నిధిని ప్రార్థించేవాడు. ఆహాబుతో చెప్తున్నాడు, నువ్వు పరిగెత్తి వెళ్ళిపో, పెద్ద వర్షం వచ్చేస్తున్నది అని చెప్పాడు. అప్పటికి 3.5 సంవత్సరాలుగా వర్షమే లేదుగా, కానీ చెప్తున్నాడు, నువ్వు పరిగెత్తి వెళ్ళిపో, ఇగో వర్షం వస్తున్నది అని చెబితే, వినండి ప్రియమైనటువంటి స్నేహితులారా, చెప్పాడు. ఆహాబ్ వెళ్ళిపోయాడు. ఏలియా మెట్ట మీదకెక్కి మోకాలు మధ్యలోనికి ముఖం దించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వర్షం ఇస్తానని చెప్పావు, రాజుగా కబురు చెప్పాను, రాజు పరిగెత్తుకుని వెళ్ళిపోయినాడు, వర్షం కురవాలి కదా అని ప్రార్థన చేస్తూ, వినండి ప్రియుల, పనివాడితో చెప్పాడు, వెళ్ళి కొంచెం చూడవయ్యా, ఏమైనా మేఘం కనబడుతున్నదేమంటే, వాడు వెళ్ళి చూశాడు, ఏమీ మేఘం కనబడలేదండి అన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు దైవ సేవకుడు, వెళ్ళి చూడవయ్యా అంటే, ఏదీ నాకు కనబడడం లేదన్నాడు. లేదు లేదు వెళ్ళి చూడవయ్యా అని మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకొని దేవుని కార్యాలు ఈ దేశం ఎరగాలని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, పనివాడు వచ్చాడు, అయ్యా నేను గమనిస్తున్నాను, అరచెయ్యంత మేఘం నాకు కనబడుతుంది. ఎంత మేఘం కనబడుతుంది? కానీ ఒక విడ్డోన చెప్పన, అరచెయ్యంత మేఘం కనబడింది కానీ మోపైన వాన కురిసిందట, మోపైన వాన కురిసిందట. ప్రియమైన స్నేహితులారా, విశ్వాసంతో ప్రార్థనా జీవితంతో దేవుని పక్షంగా నిలిచినటువంటి వాడు ఏలియా ఆరోహణం కాగలిగినాడు. ఈ రోజు ప్రార్థనతో విశ్వాసముతో సంఘం నిలబడినప్పుడు అది సిద్ధపడిన సంఘం. యేసయ్య వచ్చినప్పుడు అది ఆరోహణం కాకమానదు. ఈ రాత్రి ఇది మనం తెలుసుకుంటే మనకు చాలు. అమ్మా, ఇప్పుడు 6 సంగతులు చెప్పినాను. హానోకు దేవునికి ఇష్టడు, హానోకు దేవునితో నడిచిన వాడు, హానోకు దేవుని వాక్యం ప్రకటించిన వాడు. 3 మాటలు చెప్పాను. ఏలియా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు, ఏలియా దేవుని చేత పోషించబడిన వాడు, ఏలియా దేవునికి ప్రార్థించుకున్నవాడు. 6 సంగతులు చెప్పినాను. 3వ ఉదాహరణ ఇస్తాను రండి, టైం అయిపోతా ఉంది. 3వ ఉదాహరణ ఇస్తాను రండి ప్రియులారా. లూకా సువార్త 24వ అధ్యాయం. ఇవి తెలుసుకోవాలి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కొరకు కాదు సుమా, ఇది మన ట్రాన్స్ఫర్మేషన్ కొరకు, ఇది సమాచారం కొరకు మాత్రం కాదు సుమా, మనం రూపాంతరపరచబడ్డం కొరకు ఈ లేఖన సంగతులను దయతో మీరు గుర్తెరగాలి అని నేను కోరుతా ఉన్నాను. చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనం. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు చెప్పడమయ్యమాయను ఆరోహణుడాయను. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆరోహణం. ఆయన ఎత్తబడ్డాడు, ఆయన తండ్రి దగ్గర వెళ్ళిపోయినాడు. సంఘము కూడా అలాగనే ఒక రోజున ఆరోహణం కావాలి. సరే, యేసు ప్రభు దగ్గర అనుభవాలు ఏంటి?
యేసుక్రీస్తు దగ్గర ఉన్న అనుభవాలు ఒక 3 త్వరగా చూపించి ముగింపుకు వచ్చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ఏం రాసిందో తెలుసా? నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి పరలోకము నుండి నేను దిగి వచ్చితిని. యేసు ప్రభు ఎత్తబడ్డానికి గల కారణం ఏంటనంటే దేవుని చిత్తము చేసేవాడు, డూయింగ్ గాడ్స్ విల్. ఆయన నిఘంటువులో, ఆయన డిక్షనరీలో నా ఇష్టం అనే మాట యేసయ్య జీవితంలో లేదు. నా ఇష్టం అనే మాట సైతాను మాట, దేవుని ఇష్టం అనే మాట దేవుని పిల్లల మాట. నా ఇష్టమని మాట్లాడిన వాడు కళ్ళు ఓడ బెరకబడి తిరగలు విసురుబట్టి వాడై జుత్తంతా ఓడ పెరుకొని అవమానం పాలైపోయిన వాడు నా ఇష్టమని పలికిన సంసోను. అతని స్టోరీ మీకు బాగా తెలుసు. నూతన నిబంధనలు యేసయ్య అంటున్నాడు, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకము నుండి దిగి వచ్చి. ఇక్కడ ఒక విషయం మీతో చెప్తాను, వినండి. మనం మంచి పాట పాడతాం, నాకు భలే ఇష్టమైన పాట అది. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చే కుమ్మరివే, సారే పైనున్న మల్టీనయ్యా, సరియుగ పాత్రగా చెయ్యమై. ఏముంటుందండి ఆ పాట? సర్వచిత్తంబు నీదేనయ, అన్ని విషయాల్లో నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎక్కడ గుడిలో పాడితివి, ఇంటికెళ్ళగా ఏదో తొందర పడుతుంటే పెరిమిట్ అన్నాడు, ఏమిటమ్మా ఊరికే తొందర పడతావు, ప్రార్థన చేద్దాం, దేవుడేదో చేస్తాడులే, నువ్వు ఆగు అంటే, నోర్మై నా ఇష్టం. మేనమామను పెళ్ళాడింది లేదు, అందుకే చొరవగా మాట ఉంది నోర్మి అని. నోర్మి మామయ్య నా ఇష్టం. ఈ మగాలు కూడా అంతే, ఏదో చేసేయడానికి త్వరపడుతుంటారు. ఏమండి ఆగండి, ప్రార్థన చేద్దామండి, సేవకుల సలహా తీసుకుందామండి, పెద్దల యొక్క సలహా కూడా తీసుకుందామండి, ప్రార్థన చేద్దామని అంటే, నోరై మూతి మీద మోసమన్న మగాడిని నేనేం చెప్తే అంత. గుడ్లేం పాడితేవయ్యా సర్వచిత్తంబు, ఇంటి దగ్గరేమో నా ఇష్టం. డబుల్ గేమ్ ఆడుతున్నావేంటి? నీది డ్యూయల్ పర్సనాలిటీయా, నీది ద్వంద్వ మనస్తత్వమా? ఎక్కడేమో సర్వచిత్తంబు నీదేనయ్యా, ఇంటి దగ్గరికి వెళ్ళాక నా ఇష్టం. బైబిల్లో ఒక మంచి మాట ఉంటది, నోట్ చేయండి. 1 యోహాను పత్రిక 2:17లో లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవే గాని దేవుని చిత్తము జరిగించువాడు, చెప్పండమ్మా, నిరంతరము నిలుచును. దేవుని చిత్తము చేసేవారే నిరంతరము నిలిచేవాళ్ళు. రండి, దేవుని చిత్తం చేద్దాం, దైవాశీర్వాదాన్ని పొందుదాం, దేవుని చిత్తము చేయడమే మన ఇష్టంగా చేసుకుందాం. ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడిన అనుభవాన్ని మనము సంపాదించుకుంటాం. ఇది ఒక తలంపు యేసయ్య జీవితంలో నుంచి. అమ్మ వింటున్నారు కదూ? రెండో మాట చెప్తాను, వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనం చూడండి. నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచు తీర్పు తీర్చు ఉండువాడు ఒకడు కలడు అన్నాడు. నేను నా సొంత మహిమను వెతకడం లేదు. యేసు ప్రభు జీవితంలో ఉన్న మరి ఒక మంచి అనుభవం ఏంటో తెలుసా? తన సొంత మహిమను కోరువాడు కాదు, దేవునికి మహిమను చెల్లించేవాడు. యేసు ప్రభుని అడగండి, యేసు ప్రభును చాలా బాగా వాక్యం చెప్పినావనంటే ఏసేమంటాడో తెలుసా? నేనేం చెప్పానండి, నా తండ్రి ఏం చెప్పమన్నాడో అదే చెప్పగలిగినానంటాడు. యేసు ప్రభువా భలే కార్యాలు చేసినావు కదయ్యా నీవనంటే, నేనేమి చేశానండి, నా తండ్రి నాకేమి సామర్థ్యం ఇచ్చాడో ఆ పనే నేను చేశాను అంటాడు. ఆయన సొంత మహిమను కోరేవాడు కాదు, అతను దేవుని మహిమపరిచే మనస్తత్వం ఉన్నవాడు. ఈరోజు క్రైస్తవులకు వినండి ప్రియులారా, సొంత మహిమలు ఎంత కావాలో చెప్పలేం. అంతెందుకు, మన బ్రదర్ యేసుదాస్ గారు వందన సమర్పణలో ఎప్పటిగా ఎవరి పేరు మర్చిపోయి ఉండడం, అప్పుడు గుండె దులిచేస్తూ ఉంటుంది. మీకు కనబడ్డామా? ఏమన్నా మనం కనబడ్డామా? బ్రదర్ మన పేరు చెప్పలేదు, వందన సమర్పణలో మన పేరు చెప్పలేదు. అప్పుడు కొత్త కొత్తలు ఆడిపోయిన వాళ్ళు ఎవరు ఉండుంటారు ఇక్కడ, నాకు తెలుసు, ఖచ్చితంగా ఉండే ఉంటారు. అందుకే మళ్ళీ బ్రదరు చివరిలో నేను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే, నేను ఎవరైనా రాసుకోపోయి ఉంటే మన్నించి మీకు కూడా వందనాలని. ఎందుకంటే చివరిలో మాట ఎందుకు చెప్పారంటే, ఏమండి ఆయన దోషం లేకుండా ఉండడానికి. కానీ నువ్వు నా పేరే గుర్తులేదా? మేము ఎంత ఇచ్చామండి కోటానికి? మేము 2 ఏమంటే బియ్య బస్తాలు ఇచ్చినామండి వంటకి. మేమేమో ఆయింటిని ఇచ్చినామండి గుడికి.
మా పేరే గుర్తు లేదా? సొంత మహిమను కోరుకునే పిచ్చోళ్ళు. మీరు ఏ రోజైతే సొంత మహిమను కోరుకున్నారో, ఎక్కడి నుంచి వందన సమర్పణలో మీకు వందనాలు వచ్చేసాయో, పరలోకంలో మీకు ఏ బహుమానం లేదు, అయిపోయింది మీ పని. బ్రదర్ మనకు వందనాలు చెప్పకపోతే మంచిది, పరలోకంలో మనకు ఫలం ఉంటుంది. దేవుని స్తోత్రం చెబుదామా? ఎప్పుడైనా సంఘానికి ఏదైనా చేసి, బ్రదర్ మా పేరు చెప్పకండి, మా గురించి ఎవరికీ తెలియనివ్వకండి, మేము తట్టుకోలేమండి, మీ చేతులు పెట్టి బతులాడతామండి, మా పేరే ప్రస్తావనకు రానియద్దండి అని చెప్పే మనసు ఉంటుందా? కవర్ మీద పెద్ద అక్షరాలతో పేరు రాసి రికార్డులో రాశారా? మళ్ళీ నిలబడినప్పుడు నా పేరు చెప్పాలా అంటే, ఇవ్వని వాళ్ళు ప్రోత్సహించడం కొరకు వీళ్ళు ఇక్కడ చదవడం నేను తప్పు పట్టడం లేదు, కానీ చదివించుకునే చదివింపులున్నాయే నీ దిక్కుమాలిన జబ్బు. నీకు ఏ ఫలము లేదు పరలోకంలో. నువ్వే పోగొట్టుకుంటున్నావు. వింటున్నారా లేదా? మా దగ్గర ఒక సామెత ఉంటుంది, ఏమనుకోకండి, చెప్తాను వినండి. కూరక తాలింపు, బట్టగా జాడింపు, తెలుగోడికి పొగిడింపు, లేకపోతే బతకలేరు. ఏంటమ్మా? కూరకేం కావాలి? బట్టకేం కావాలి? తెలుగోడికి ఏం కావాలి? నేను తెలుగోడిని లేండి. ఏం కావాలి? ఎవడైనా పొగుడుతుండాలి, మన వందనాలు చెప్పాలి, గుర్తించాలి. అప్పుడు మనం ఏ గొప్ప కార్యాలు చేసినాము అని మురిసిపోతుంటాం. మనకు తెలియట్లా పరలోకంలో మన ఫలమైపోతుందని. ఇది జోక్ కాదు, నిజంగా జరిగిన విషయమే. ఒక దగ్గర అన్నయ్య ఏమంటే వాక్యం చెప్పిన అన్నయ్య చెప్తేనే నేను విన్నాను ఆ విషయం. ఎవరో ఏప్రిల్ మే నెలలో వాక్యం చెప్పడానికి నిలబడ్డట. ఒక్క పోసేస్తుంది, ఏమంటే మొత్తం అంతా చెమటలు గారిపోతుంటే ఆ స్విచ్ బోర్డు దగ్గర ఉన్న పిల్లాడికి అన్నాడట, ఒరే తమ్ముడా కొంచెం ఫ్యాన్ అయ్యారు అన్నాడట. ఆడు గొడ్ల గోపలో కలిపెట్టి ఇట్లా అన్నాడు. ఓ ఫ్యాన్ పనిచేయట్లేదా, ఈడు తలూపినాడు అని అనుకుని మళ్ళీ వాక్యం చెప్తున్నాడు. తడిచిపోతున్నాడట. ఒరే తమ్ముడా కొంచెం ఫ్యాన్ అయ్యరాదు అన్నాడు. ఆడట్లా చూసి మళ్ళీ ఇలా అన్నాడట. వాక్యం అంతా అయ్యాక ఆ నేరుగాడి దగ్గరికి వెళ్ళి, ఫ్యాన్ తిరగట్లేదా చెప్పరాదరా, నేను పాస్టర్ గారికి సంఘ పెద్దలు చెప్తాను ఫ్యాన్ బాగు చేయించమనంటే, ఎవరు చెప్పారన్నా ఫ్యాన్ బాగానే పనిచేస్తుంది అన్నాడు. మరి ఫ్యాన్ బాగా పనిచేస్తే వేయమని 2 సార్లు అడిగాను కదరా, ఎందుకు వేయలేదంటే, వేయొద్దని చెప్పారన్నా అన్నాడట. ఎవడరా వేయొద్దన్నాడు అంటే, మా చర్చిలో ఉన్న ఆయన వేయొద్దన్నాడు అన్నట. ఒరి బాబు, నా మీద పగబట్టినోడు ఎవడున్నాడు మీ చర్చిలో, వేయొద్దన్నాడా? ఎవరు వేయొద్దన్నారంటే, ఫ్యాన్ ఇచ్చిన అంకులు వేయొద్దన్నాడు అన్నా అన్నాడట. ఫ్యాన్ ఇచ్చిన ఆయన వేయొద్దన్నాడా? ఎందుకు వేయొద్దన్నాడు అంటే, ఫ్యాన్ గా తిరిగిందట, రెక్కల మీద అతను రాసుకున్న అతని పేరు నీకు కనబడదట అన్నా. నువ్వు ఫ్యాన్ ఇచ్చింది నీ పేరు కనబడ్డానిక, లేకపోతే సేవకుడికి గాలి రావడానిక? అమ్మ అర్థమవుతుందా? సొంత మహిమను కోరుకునేవారు వీళ్ళకి బట్రోసులు ఉండాలి, పొగుడుతుండాలి. పరలోకముల ఫలం పోగొట్టుకుంటామన్న కించెత్తు భయం కూడా లేకుండా, మమ్మల్ని పొగడరా, మమ్మల్ని గుర్తించరా, మా పేరు తెలియదా, మా 100 సమర్పణలో మా పేరు చెప్పలేదని అలిగిపోతారేంటి? అమ్మ వింటున్నారా? ఒక ఆయన ప్రార్థన నేను ఎరుగుదును, అది నా గుండె మీద బాగా ముద్రించబడిపోయింది. ప్రతిరోజు ప్రార్థన చేస్తాడట. ఆ ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, అందరూ కాలు తుడుచుకొని ఒక గోని పట్టలాగా నీ మందిరములో నన్ను వాడుకోనాయనా, నాకంతే చాలు. లార్డ్, యూజ్ మీ యాజ్ ఎ ఫుట్మేట్ ఇన్ యువర్ చర్చ్, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. ఈ ప్రార్థన చేసుకున్నాడు సాధారణమైన వాడు కాదు. 20వ శతాబ్దపు ప్రవక్త అని ప్రపంచం చేత పిలువబడిన A.W. టోజర్ అనే భక్తుడు ప్రతిరోజు అదే ప్రార్థన. వినండి ప్రియులారా, ఇవ్వండి. అందరికీ వందనాలు చెప్పాం, ఇప్పుడు అన్నగారు కూడా చెప్పినారు వందనాలు. కానీ మనమందరం మందిరం లోపలికి వచ్చినప్పుడు మన కాలకున్న దుమ్మును తుడిచి మనందరికి సేవ చేసింది అక్కడ ఫుట్ మ్యాట్కి వందనాలు ఎవరైనా చెప్పారా? ఆ భక్తుని కోరిక ఏంటో తెలుసా? నేను అందరికీ సేవ చేయగలగాలి, నా మందిరంలో నా సేవల వల్ల కొంతమందికి ప్రయోజనకారిగా నేను ఉండాలి, కానీ ఎవరూ నాకు వందనాలు చెప్పకూడదు. అలాగ నన్ను మందిరములో ఒక గోని పట్టలాగా వాడుకోనైనా నాకంతే చాలు, నాకంతే చాలు. ఈరోజు మన జీవితాలు ఎంత భిన్నంగా ఉన్నాయి చూడండి. మన పేరు చెప్పకపోతే అలిగేస్తాం. మరి ఇటువైపు ఉందో లేదో సాంప్రదాయం తెలియదు. కోనసీమలో సభలు జరిగితే కానుకలు ఇస్తారు. ఆ కానుకలు చదవడానికే తెల్లారిపోద్ది.
తర్వాత ప్రసంగం చేసే మా నాటోడికి ఒళ్ళు మండిపోద్ది. అరే వాటి టైం అయిపోతుంది, ఇవన్నీ వీళ్ళు ఏం వింటారు పాపం, వీళ్ళ వాక్యం ఈ సౌండ్ పొల్యూషన్ లో వాళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయి ఉంటాయి. మానంగా ఈ కానుకలు చదవడం అంటే మేము మానం. మా వాజీబు, నీ వాజీబు తగలయ్యా పెంటలో పెట్ట, అది పాడు వాజీబు తీ. ఎవరికి ప్రయోజనం వాజీబు అలవాటంట వాళ్ళకి. మా తాతల తండ్రుల నుంచి చదువుతుంటారండి చదివింపులు. చదివించుకో, పరలోకంలో బహుమానం పోగొట్టుకుంటావు. పేరు రాయించుకో, అక్కడ పేరు తుడిపెట్టబడుతుందేమో చూసుకో, అక్కడనే పేరు రాయబడాలి. నువ్వు చేసిన పని అక్కడ మెచ్చబడాలి. దాని కొరకు బతికేవాడు నిజమైన క్రైస్తవుడు. ఇక్కడ పొగట్టల కొరకు బతికినోడు నకిలీ సరుకు. నువ్వే సరుకో నీకే తెలుసు. అర్థమవుతుందా మీకు? అక్క, చెల్లి, తమ్ముడన్న ఇంత కటువుగా చెప్తున్నాడు ఏంటి వాక్యం అనుకోకండి. మనం చెక్కబడాలి. రాయి లోపల ఉన్న అందమైన రూపం అది బయటికి రావాలంటే పైనుంచి ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు గట్టిగానే తగలాలి. పనికిరాని వాళ్ళన్నీ ఊడిపోవాలి. లోపల ఉన్న అందమైన రూపం బయటికి రావాలంటే ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు తగలక మానవ. దేవుని వాక్యం అలా పొడుస్తుంది మనల్ని. రాత్రి యేసయ్య అంటున్నాడు, నేను ఎత్తబడ్డానికి గల కారణం నా తండ్రి చిత్తం చేసేవాణ్ణి. నేను ఎత్తబడ్డానికి కారణం నా తండ్రి మహిమ కొరకు బతికిన వాడిని. నా సొంత మహిమ కొరకు ఎప్పుడూ బతకలేదు. చివరి మాట చెప్పి ముగించేస్తాను. ప్రియులారా, చివరి మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం నేను చదివి ముగింపు 2 మాటలు చెప్పి ముగించేస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం చూడండి ప్రియులారా, 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు, అమ్మా చెప్పండి రా చెల్లి, మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు దేవుని చిత్తము చేసిన వాడు, యేసు దేవుని మహిమపరిచిన వాడు, యేసు దేవుని పిల్లలకు మాదిరి మిగిల్చిన వాడు. మన ఆరోహణం కావాలనంటే మన చచ్చిపోయే లోపుగా మన జీవిత మాదిరి మిగిల్చి వెళ్ళిపోదాం. అమ్మ ఆలకిస్తున్నారా? నేను అప్పుడప్పుడు అడుగుతాను, నేను సేవకులను అడుగుతాను సేవకుల కూడికలో, సేవకుడా నీవు ఎవరి మాదిరిని అనుసరిస్తున్నావు? నీవు ఎవరికి మాదిరి మిగులుస్తున్నావు? నీకు ఎవడ మాదిరి, నువ్వు ఎవరికి మాదిరి? క్రైస్తవుడు అంటేనే మోడల్ లోకానికి. ఎవరు మాదిరిని అనుసరిస్తాడు, మరి ఒక మాదిరిని మిగులుస్తాడు, వాడు క్రైస్తవుడు. కాక చెల్లి, తమ్ముడన్నా వినండి, ఒక మాట అడుగుతాను. నువ్వు ఎవరి మాదిరిగా పెట్టుకున్నావు? నువ్వు ఎవరికి మాదిరి మిగులుస్తావు? నేను గొప్ప కొరకు చెప్పడం లేదు, దేవుని సముఖ ముందు వాక్య వేదిక దగ్గర నుండి చెబుతున్నాను. మా అసెంబ్లీ మందిరానికి వచ్చి అడగండి, మీరు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటారని. వాళ్ళ దగ్గర జవాబులు వస్తాయి. తిండి తినడంలో, బట్టలు వేసుకోవడంలో, నడవడంలో, సమయాన్ని ఉపయోగించుకోవడంలో, కష్టపడడంలో, దేవుని పని చేయడంలో, సాక్ష్యం ఇవ్వడంలో, వాక్యం చెప్పడంలో ఎవరైనా మీకు మాదిరి ఉన్నారని అడగండి. నేను అర్చించడానికి చెప్పడం లేదు, నాకు ఆ మంటుంది. నేను మా ప్రియులకు నేనేదైనా మాదిరి మిగిల్చాలి సేవకుడిగా. పలానా సేవకుని యొక్క జీవిత మాదిరి మాకు ఉపయోగపడిందండని మా చెల్లాయిలు, తమ్ముళ్ళు, సంఘస్థులు, కుటుంబాలు చెప్పుకుంటే చాలు, పరలోకమందు నాకేదో ఫలము దక్కినట్టు లెక్క. కనుక ప్రియులారా, నేను ఇంకొకలా మాదిరి మిగల్చాలి. నేను కొంతమంది మాదిరిని అనుసరిస్తున్నాను. నా మాదిరిలో కొంతమంది చచ్చిపోయినారు. మరి వాళ్ళెట్లా నీకు మాదిరి అంటారేమో మీరు. వాళ్ళు రాసిన రచనలు చదువుకొని వాళ్ళ మనసును అర్థం చేసుకుని వీళ్ళలాగా బ్రతకాలి అని కొంతమందిని మాదిరిగా పెట్టుకున్నాను. మార్టిన్ లాయిడ్ జోన్స్ నాకు ఒక మోడల్. వినండి ప్రియులారా, వేరన్ మ్యాగ్గీ అనే ఒక దేవుని సేవకుడు నాకు ఒక మోడల్. వేరన్ విఎస్వి అనే దేవుని సేవకుడు నాకు మోడల్ అనుకుంటాను. వాళ్ళు రాసిన రచనలు, బతుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, బతికున్న వాళ్ళు నాకు కొంతమంది మాదిరులు ఉన్నారు. మనకి ఈ రోజు నిన్న వాక్యం చెప్పిన ప్రకాష్ అన్న ఒక మాదిరిగా పెట్టుకున్న వయసులో, అనుభవంలో పెద్దవాడు, జీవితం ఉన్న సేవకుడు, ఉత్తి ప్రసంగాలు చేసే సేవకుడు కాదాయన. వినండి, అలాంటి సేవకులు ఇంకా నాకు ఇంక 2 ఉన్నారు. వైజాగ్లో ఒక ఆయన ఉంటాడు, హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు, ఈయన సిద్దిపేటలో ఉంటాడు. నేను ఇండిపెండెంట్ గా సేవ చేసుకున్న వాడిని. నాకు ఒక 28 సంఘాలు ఉన్నాయి. నాకు స్థానిక సంఘాలు 2 ఉన్నాయి. ఎవడో మాదిరి నేను తీసుకోవడం ఏంటి? నేను మొనగాడిని అయిపోయాను అనుకుంటే ఆ రోజే నీ నాశనం అయిపోయినట్టు లెక్క. నాకెవరో మాదిరి ఉండాలి, నేనెవరికో మాదిరి కావాలి. ఎత్తబడే సంఘం లోకానికి మాదిరి మిగులుస్తుంది.
ఎత్తబడే సంఘం ఎవరి మాదిరినో అనుసరిస్తుంది. ప్రియులారా, అక్క చెల్లి తమ్ముడన్న, నీవు ఎవరికి మాదిరి, నీకెవరి మాదిరి? అలా లేకపోతే మనం ఎత్తబడ్డానికే పనికిరాము. పిల్లలు అర్థవంతమైన పాట పాడారు, సిద్ధపడమా ఓ సంగమా, సిద్ధపడమా లోకమా. నిన్న అయ్యగారు ఒక పాట పాడారు నా ప్రసంగం అయిపోయిన తర్వాత. గుర్తుందా మీకు ఆ పాట? ఏంటి ఆ పాట? ఓ సంగమా సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా ఇతినందరించి సిద్ధపడుమా. రాత్రి అయ్యగారు పాట పాడగానే ఈరోజు ప్రసంగం బుర్రలో ఖరారైంది నాకు. ప్రభు అదే చెప్పమంటున్నావో లేదో నాకు ఒక ఎవిడెన్స్ కావాలి, లేకపోతే నేను సిద్ధపడి వచ్చిందే చెప్తా. నిన్న ఆయన పాడుతుంటే నా మైండ్లో క్లిక్ అయింది, ఇదే చెప్పాలనుకున్నాను, కానీ నాకు ఎవిడెన్స్ ఇస్తేనే మాట్లాడతానని కూర్చుని అలా ప్రార్థన చేస్తున్నాను. కానుకలు పెట్టినప్పుడు వీళ్ళు పాడారు, ఓఎస్ ప్రభువా, ఈ జన్మతో మాట్లాడవలసిన రైట్ మెసేజ్ ఇదే, నేను చెప్పేసి వెళ్ళిపోతానని సిద్ధపడి చెప్పాను. నేను వినండి, ఏదో నాకు చాలా ప్రసంగాలు తెలుసు, ఈ బైబిల్లో చాలా పుస్తకాలు చూడకుండా చెప్తాను. నేను ఇవన్నీ వచ్చింది ఏదో చెప్పొచ్చు, కానీ అడుగుతున్నాను ప్రభుని, ఏం చెప్పమంటావు ఈ రాత్రి? ప్రియులారా, ప్రభు ఇచ్చిన తలంపులు నేను మీతో చెప్పాను. ఒక్క ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ప్రియులారా, మన సరైన మాదిరి మిగల్చకపోతే ఎలా ఉంటుందో చెప్తాను. ఒంగోలు పట్టణంలో, ముగించేస్తున్నాను, అయిపోయింది నా టైం కూడా. ఒంగోలు పట్టణంలో దేవుని వాక్యాన్ని చెబుతా ఉన్నాను. 10 రోజులు పెడతారు ఆ ఫెలోషిప్ వాళ్ళ సభలు. 10 రోజుల నుండి వాక్యం చెప్పాలి నేను. ప్రియులారా, 10 రోజులు వాళ్ళతోనే ఉంటా. ఒక యవనస్తురాలు, జస్ట్ ఇంటర్మీడియట్ అయింది ఆ పాపది, అందమైన పిల్ల. నేను స్టేజ్ దిగ్గానే నా దగ్గరకు వచ్చింది. దగ్గర వచ్చి ఏడుస్తా ఉంది. ఏడుపులు అంటుంది, అనయ్య నేను మీ ఇంటికి వచ్చేస్తాను అంటుంది. ఆ పిల్ల ఎవరో తెలియదు, ఆమె ఎందుకు ఏడుస్తున్నాదో తెలియదు, మా ఇంటికి ఎందుకు వచ్చేస్తానంటుందో తెలియదు. నేను కూడా అప్పటికి చాలా చిన్నపిల్లాడిని, నా వయసు ఇంకా 30 కూడా దాటలేదు ఆ గడియల్లో. మా ఇంటికి ఎందుకు రా చెల్లి, ఏంటి నీ ప్రాబ్లం చెప్పానంటే వెక్కి వెక్కి ఏడుస్తా ఉంది. చెప్పమ్మా, పర్వాలేదు, అర్థం చేసుకుంటాను, ఏంటి నీ ప్రాబ్లం చెప్పు, నేనేమైనా సహాయపడగలిగితే సహాయపడతానంటే ఆ పిల్ల ఏడుపును దిగమింకోనంటుంది, అనయ్య మా నాన్నగారు టైలర్ అనయ్య, గతించిన ఒక 8 నెలల కిందట పక్షవాతం వచ్చింది, నాన్నగారు మంచం పట్టేశారు, ఇల్లు గడవడం లేదు. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, నా చెల్లి కూడా చాలా అందంగా ఉంటుంది, నాకంటే బాగుంటారనయ్య మా అమ్మ మా చెల్లి. ఈ మధ్య కాలంలో మా అమ్మ ఈ ఒంగోలు హైవే రోడ్డు మీదకి వెళ్ళిపోయి సాయంత్రం లారీలు ఆపేసుకుంటూ వెళ్ళిపోతుంది. లారీల మీద తెల్లవారుజామున ఎప్పుడో ఇంటికి వస్తా ఉంది. ఏం చేస్తుందో నాకు తెలుసు. ఈ మధ్య మా చెల్లి కూడా అసభ్యకరమైన మిడ్డీలు వేయించి మా చెల్లిని, 10th క్లాస్ చదువుతున్న చెల్లిని కూడా అమ్మ తీసుకుని వెళ్ళిపోతా ఉంది. అనయ్య నన్ను కూడా రమ్మని అడుగుతుంది. మీరు బాపట్ల యూత్ మీటింగ్ వచ్చినప్పుడు నేను రక్షణ పొందాను అన్నయ్య. అమ్మ అడిగినట్లుగా చెడ్డ వస్త్రాలు వేసుకొని, సెంట్లు పూసుకొని, రంగులు పూసుకొని, ముఖానికి టార్చ్ లైట్లు పట్టుకొని నేను రోడ్డెక్కి లారీలు ఏమాపుతానన్నయ్య, నా మనస్సాక్షి ఒప్పడం లేదు. అమ్మంటుంది, జీవనం గడవాలనంటే, బ్రతుకు గడవాలనంటే నువ్వు రాకపోతే ఎట్లనే, నువ్వు కూడా నా వెనకాల రాని తొందర చేస్తుందన్నయ్య. నేను ఇంట్లో ఉంటే నేను లారీ డ్రైవర్లకు, లారీ క్లీనర్లకు, ఈ రోడ్డు మీద ప్రయాణికులకు నేను ఒక వేశ్యగా మిగలటం ఖాయం. కనుక మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నయ్య, మీరు ఏదైనా చదివిస్తే చదువుకుంటాను, లేదా మీ ఇంట్లో పని చేసుకుంటాను, నేను రక్షించబడ్డాను మీరు ఫలానా ప్రసంగం చేసినప్పుడు అని అంటుంది ఆ పాప. ఆ పిల్ల చెబుతుంటే నాకే దుఃఖం అనిపించింది. నువ్వు మా ఇంటికి రానక్కర్లేదురా, నీ కొరకు నేను ఏర్పాటు చేస్తాను ఉండు అని చెప్పి, అదే మీటింగ్ లో WC కోల్ అనే ఒక అంకుల్ ఉన్నారు, EMGలో చిలకలూరిపేటలో కీలకమైన బాధ్యత వహించే అడ్మినిస్ట్రేటర్. ఆయన అంకుల్ దగ్గరికి వెళ్ళాను, ఆ పిల్లని అక్కడే ఆపి, అంకుల్ మీరు నాకు సహాయం చేయాలి. ఏంటి నాన్న, నాకు బాగా సన్నిహితము ఆ కుటుంబం. ఏంటి నాన్న స్వామి అని అంటే, ఒక చెల్లి ఇలాంటి పరిస్థితిలో ఉంది, మీరు చిలకలూరిపేటలో పెట్టండి, చదివించండి, ఏమైనా డబ్బులు అవసరమైతే నాకు కలిగిన దాంట్లో ఇస్తాను, కానీ మీరు ఆ పిల్లని చదివించగలరు అంకుల్, చదివించండి అంకుల్ అంటే, తప్పకుండా బాబు, ఏంటి ఆ పిల్లని రమ్మను, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానన్నాడు. ఆ పిల్లని తీసుకొచ్చి WC కోల్ అంకుల్ పరిచయం చేశాను. ప్రియులారా, ఆయన అదే రాత్రి
సరే మీ అమ్మగారికి ఏదో ఉత్తరం ఏదో రాయు, తర్వాత సావధానంగా చెప్పుకుందువు గానని ఆ పిల్లని తీసుకొచ్చి AMGలో ఉంచాడు. ప్రియులారా, స్టడీస్ అయిపోయినాయి, గ్రాడ్యుయేషన్ ముగించింది. అంకుల్ బీఈడి కూడా చదివించాడు. అప్పుడప్పుడు ఏదో ఇచ్చాను కానీ నేనేం పెద్ద ఎక్కువ ఇవ్వలేదు, కానీ కోలంకులే మొత్తం బాధ్యత వహించుకొని ఎవడు బిఎడ్ కూడా చేయించాడు. బిఎడ్ అయిపోయిన తర్వాత ఆ పిల్లకు నాకు ఏమీ కనెక్షన్ లేదు, ఉత్తరాలు లేవు, ఫోన్లు కూడా లేవు. ఆ పిల్ల అక్కడ చదువుకుంటుంది, ఏదో అవుతుంది అనుకున్నాను తప్ప మళ్ళీ నాకేమీ సంబంధం లేదు. ఒకరోజు తెనాలి పక్కన బట్టిప్రోలు అనే ఊరిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. చాలా పెద్ద సభ జరుగుతున్నది. వాక్యం చెప్పడం ముగింపుకు వచ్చాను. ముగింపు రాగానే ఏవండి ఎంత త్వరగా నన్ను కలుద్దామన్నట్టుగా ఏవండి ఒక పాప కనబడుతున్నది. ఈ అమ్మాయిని ఎక్కడో చూశాననిపించింది. సభ ముగించగానే వేదిక దిగ్గానే పరుగు నా దగ్గరకు వచ్చింది. కొంచెం వయసు పెద్దదయిందేమో, ఎదిగిన పిల్ల అయిందేమో, నేను కొంచెం పోల్చుకోలేకపోయాను. అన్నయ్య, నన్ను మీరు పోల్చుకోలేదా అంది. అమ్మ, ఎక్కడో చూశాను అనిపిస్తున్నది, ఎవరు నువ్వు అన్నా. నేను చెప్పింది, అన్న నేనన్నా మీరు మర్చిపోయారంటే, అమ్మ నువ్వు కొంచెం ఎదిగినావు కదా, గుర్తుపట్టలేకపోయాను. దాదాపు 6-7 సంవత్సరాలు అయిపోయింది నిన్ను చూసి. బాగున్నావా, ఏం చేస్తున్నావంటే, అన్న బట్టిపురోలు పక్కనే నాకు జాబ్ వచ్చిందనయ్య, నేను బిఈడి అయిపోయాను, నా టీచర్ జాబ్ వచ్చింది, ఒక్క నిమిషం ఉండండినయ్య, నేను ఇప్పుడే వస్తానని మళ్ళీ జనంలోనికి పరుగు వెళ్ళింది. ఇద్దరిని తీసుకొస్తుంది. వాళ్ళిద్దరు వస్తుంటే ఎవరో నాకు తెలిసిపోయారు. ఒకటి వాళ్ళమ్మ, మరొకటి వాళ్ళ చెల్లి. వాళ్ళిద్దరు వస్తున్నారు. ప్రియులారా, నాకు సమీపిస్తూనే ఆ తల్లి ప్రియులారా ఆమెకు దుఃఖం వచ్చేస్తా ఉంది. ఆమె ఎదురుకు వచ్చి చేతులు ఎట్లా పెట్టండి, బాబు స్వామిబాబు, నేను నా కూతుర్ని నన్ను అనుసరించి వ్యభిచారిని కమ్మన్నాను. నేను వేసిన అడుగుల్లో అది అడుగులు వేసి వ్యభిచారి కావాలనుకున్నాను. దేవుని వాక్యం విని మీకు దగ్గరై ఈ రోజున టీచర్ అయ్యింది, నాకు బ్రతుకునిచ్చింది, ఉత్తరాలు రాసి సువార్త చెప్పి నన్ను ప్రభువులోకి నడిపించింది నా కూతురు. నేను దాన్ని వేషించేద్దాం అనుకున్నాను, అది నన్ను పరలోక పౌరురాలుగా చేసేసింది. బాబు, నువ్వు చేసిన ఈ మేలుకు రుణం ఎలా తీర్చుకుంటానని ఏడుస్తా ఉంది ఆ తల్లి. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానో తెలుసా? చివరిలో అందరము బ్రతుకుతున్నాం, ఏదో రోజు చచ్చిపోతాం. కానీ మన అడుగులు వేసుకుంటూ వచ్చిన ఈ తరం మనం ఎక్కడికి వెళ్తామో అక్కడికే వస్తారు. పరలోకానికి వచ్చే వాళ్ళమైతే, ఎత్తబడే మనుషులమైతే వీళ్ళు పరలోకానికి వస్తారు, ఎత్తబడతారు. మన రాంగ్ మోడల్స్ అయితే వీళ్ళు కూడా తప్పటడుగులేస్తారు. ప్రియమైన తల్లి, నీ కూతురు నీ అడుగులో అడుగేసుకుంటూ వస్తుంది. ప్రియమైన తండ్రి, నీ కొడుకు నీ అడుగులో అడుగేసుకుంటూ వస్తున్నాడు. నీ గమ్యం ఏమిటి? నీ గమ్యం ఏంటి? నీ కూతురు ఎక్కడికి వస్తుంది? నీ కొడుకు ఎక్కడికి వస్తాడు? ఎత్తబడతామా అందరం? కానీ ప్రభు ఆశ ఒకటే, తన సంఘం తన రక్తంతో కొనుక్కున్నాడు, తన ప్రాణం ఇచ్చినాడు. మనమంతా ప్రభు దగ్గర ఉండాలని ఆశిస్తున్నాడు. రండి, హానోకులాగా దేవునికి ఇష్టలమవుదాం, హానోకులాగా దేవునితో నడుద్దాం, హానోకులాగా దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం, ఏలియాలాగా దేవుని కొరకు ప్రత్యేకపరచబడదాం, ఏలియాలాగా దేవుని చేత పోషించబడదాం, ఏలియాకు వలె దేవునికి ప్రార్థిస్తూ బతుకుదాం. రండి, యేసు ప్రభులాగా దేవుని చిత్తము నెరవేర్చుదాం, యేసు ప్రభులాగా దేవుని మహిమ కొరకు జీవించుదాం, యేసు ప్రభులాగా మరో తరానికి మన మాదిరి మిగిల్చి వెళ్ళిపోదాం. ఇకేమీ ప్రసంగం లేదు, అయిపోయింది. ఏమండి, ఈ తలంపులన్నీ ఆలోచిస్తూ ప్రభుకి మన హృదయాలను అర్పిద్దాం. ప్రభు చిత్తమైతే ఎక్కడైనా కలుసుకుందాం, లేకపోతే పరలోకంలో కలుసుకుందాం. వస్తారా రారా? ఏమమ్మా అంత చప్పిడికి వస్తున్నాయి ఇంటి మాటలు? వస్తారు అక్కడికి? అయితే అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని డెడికేట్ చేసుకుందాం. ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు నేను ఎత్తబడాలి. నా హృదయం కలవరంతో నిండి ఉంది నాయన. నువ్వు చెప్పావు, మీ హృదయాలు కలవరపడనీయకొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి అని చెప్పావు. మాకు స్థలం సిద్ధపరచ వెళ్తానన్నావు, వెళ్ళావు. ఒక రోజున మమ్మల్ని తీసుకుని పోవడానికి వస్తానంటున్నావు. ప్రభా, మేము సిద్ధపడతాము నాయన, సంగమగా మేము సిద్ధపడతాము నాయన. నాయన, హానోకులాగా, ఏలియాకులాగా, అయ్యో నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తుకు వలె మేము కూడా సిద్ధపడతాం. మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మేము బలహీనులం, తప్పటడుగులు వేస్తున్నాం, తెలియక తప్పులు చేశాం, మన్నించండి బాబు. నీ రక్తములో కడగండి అయ్యా, సంపూర్ణంగా కడిగిన ముచ్చువలాగా మమ్మల్ని చేయండి నాయన. సంఘమంతటిని అలాగే మీరు సిద్ధపరచాలని వేడుకుంటున్నామయ్యా అని అడుగుదాం. ప్రియులారా, తల్లి, నీవు, నీ భర్త, నీ పిల్లలు ఎత్తబడాలి.
నాన్నగారు, నీవు, నీ భార్య, నీ పిల్లలు ఎత్తబడాలి. సంఘములో పెద్దలారా, మీరు మీ కుటుంబాలు, సంఘమంతా ఎత్తబడాలి. సేవకులమైన మాకు అదే మంట, సేవకులమైన మాకు అదే ఆరాటం. అటువంటి కృపలో మనం వర్ధిల్లాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఎవరికి వారు ప్రభుకి డెడికేట్ చేసుకునండి, అప్పగించుకునండి. హానోకు వలె, ఏలియా వలె, యేసు వలె ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఓ సంగమా, సర్వాంగమా, ఆ సర్వోన్నతుడైన దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడవా? నీతిని అలంకరించుకొని వధువు సంగమగా నువ్వు సిద్ధపడవా? ఇగో ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడుతుండగా అర్పించుకుందాం, అప్పగించుకుందాం. స్వామి తమ్ముడు, స్వామి అనియ, స్వామి అంకుల్, ఈ మాటలు మాకు అర్థమైనాయి. ఇంత విన్న తరువాత కూడా ఇంకా మేము దేవుని కొరకు బ్రతకపోతే, మేము దేవుని కొరకు జీవించకపోతే, ఎత్తబడే గుంపులో ఉండకపోతే మాకు నాశనమే సంభవిస్తుందేమో. అర్పించుకుంటున్నాం అంకుల్, అర్పించుకుంటున్నాం తమ్ముడా, అర్పించుకుంటున్నాం అన్నయ్య గారు, అర్పించుకుంటున్నాం ఓ దేవుని సేవకుడా అని నిజంగా మీ హృదయాంతరంగాలోంచి మీరు చెప్పేవారైతే మీ కుడి చేతులను పైకెత్తి ప్రభుకి చేతులు మీరు చేయవేయండి. మీ కొరకే ప్రార్థించి అయ్యగారికి నేను సమయాన్ని అప్పగించేస్తాను. వందనాలు చెల్లెలా, వందనాలు తమ్ముడు, వందనాలు అక్క, వందనాలు తల్లి, వందనాలు బాబు, వందనాలు సహోదరుడు. కింద ఉన్న వాళ్ళు, స్క్రీన్ మీద వాక్యం వింటూ చూస్తున్న వాళ్ళు, మీకు ఇదే పిలుపు. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ 3 దినాల ఈ మంచి కూడికలను మీరు మాకు అనుగ్రహించినారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సేవకుడు, సంఘ పెద్దలు సంఘము క్షేమాభివృద్ధి నొందాలని, పరివర్తన చెందాలని, రూపాంతరం చెందాలని, నీ రాకడ కొరకు సిద్ధపడాలని ఓ ప్రభువా, నీ బిడ్డలు ఏర్పాటు చేసిన ఏర్పాటులో నేనును నీ సేవకుడను వచ్చాం. మాకేం చెప్పమన్నావో చెప్పి వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు మా మాటలు వాళ్ళు నొప్పించవచ్చు, కానీ అది ఆరోగ్యాన్ని కలిగించినట్లుగా చేయండి. నొప్పి వారికి రానివ్వండి, కానీ వారు ఆరోగ్యవంతులుగానట్లుగా ఆధ్యాత్మికంగా స్వస్థపరచండి నాయన. మేలులతో నింపండి. మాలో అనేకులు మహానోకులు వలె, మాలో అనేకులు ఏలియాల వలె, మాలో అనేకులు యేసుక్రీస్తు వలె ఓ ప్రభువా మేము ఎత్తబడినట్లుగా మా అందరి ఎడల మీరే మీ కృపాకారం చేయమని, మా బలహీనతల్లో నీ బలం పరిపూర్ణం చేయమని, సేవకుని, సంఘ పెద్దలను, ఈ కుటుంబాలను, అనుబంధ సంఘాలన్నిటినీ పేరు పేరు వరుసను ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దయచేసి కూర్చోనండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేశాను. దేవుని కృపాచిత్తములో ప్రార్థన ద్వారా ఈ సభలు దేవునికి మహిమకరముగా, మనందరికీ ఆశీర్వాదకరముగా జరిగించబడ్డాయి. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు యూత్ వారు స్థానిక సంఘం నుండి నీ కార్యములు ఆశ్చర్యం అనేటువంటి ఆ పాటను కూడా కరపత్రికల్లో వేసి తరచు రిపీటెడ్గా పాడారు కదా. దేవుని కార్యాలు ఆశ్చర్యాలు. ఆశ్చర్యంగా విస్తారమైన పరిచర్యలో ఉన్నటువంటి ప్రియులు సేవకులు బిఏ స్వామి గారు, అలాగే ప్రకాష్ గారు మన మధ్యకు రావటం నిజంగా ఆశ్చర్యమే. విస్తారమైన పరిచర్యలు అనేక చోట్ల వారు సువార్తను అందిస్తూ ఉన్నవారు. నిజముగా మనందరి యొక్క ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వారిని నడిపించారు. వారి యొక్క వర్తమానముల ద్వారా మనం బలపరచబడ్డామని నమ్ముతూ ఈ చివరి దిన ఆఖరు కూడికలో ప్రియులు, దేవుని ప్రియ సేవకులుగా, కుమారులుగా ఉన్న దైవజనులు స్వామి గారికి మనందరి తరపున అందించినటువంటి శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి సంఘము ప్రభు యొక్క రాక కొరకై ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలని చక్కటి హెచ్చరికలతో, జాగ్రత్తలతో మనకు మెలకువ
సందేశాన్ని ఇచ్చిన వారికి మన సంఘము, మన గురుమండలంలో ఉన్న సంఘాలు, స్థానిక సంఘము, సభల పక్షముగా వచ్చిన అన్ని సంఘాల పక్షముగా వారికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అందరూ చప్పట్లు కూడా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర. పాపముల నుండి విడిపించును, యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. కూర్చోండి. ఒకటి రెండు ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలతో ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదములతో వెళదాం. దయచేసి ఎవరు వెళ్ళవద్దు. భోజనం ముగింపులు పెరుగు వేసుకుంటేనే కానీ ఆ ఫీడింగ్కి కంప్లీట్నెస్ రాదు. ఈ 3 దినాల సభల్లో ఆత్మీయ ఆహారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పిఎస్ స్వామి గారు, ప్రకాష్ గారు, ఈ దైవజనుల ఇరువురు ద్వారా, 3వ ప్రసంగికులు డాక్టర్ ఈడివి గారి ద్వారా ప్రారంభ దినం నుంచి 3 దినాలు తృప్తిగా మనకు ఆహారాన్ని ఇవ్వటమే కాక ముగిస్తూ పెరిగన్నంగా ప్రభు యొక్క పునరాగమనం కొరకు, వరుడైన క్రీస్తు కొరకు వధువైన సంఘము సిద్ధపడాలి. సిద్ధపడటం కొరకై ఎత్తబడే వారముగా, సంఘము ప్రత్యేకించబడిన వారముగా ఉండాలనేది విన్నాం. కనుక ఆ ప్రత్యేకతలో ఈ స్థలము నుంచే మనం ఒక మంచి తీర్మానంతో వెళ్ళాలి. ప్రకటన